హలో బ్రదర్. మైక్ ఒకటేనా? హలో, రైట్ హాయ్. రైట్. యా, వెల్కమ్ టు సెక్యులర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు సిరీస్లో ఉన్నాం మనం. సో ఈ సిరీస్లో ఈ రోజున మనం ఇంకొక ద పర్సన్ హూ మోటివేట్స్, హూ ఇన్స్పైర్స్ టు బి సక్సెస్ఫుల్, పాస్టర్ దేవా కొండ్రు గారు. సార్ హాయ్ అండి. హలో, నమస్తే అండి. సో స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడతారు కాబట్టి నేను సార్ని రిక్వెస్ట్ చేశాను, లెట్స్ హ్యావ్ దిస్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు అని. సో ఫైన్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు సెక్యులర్ ఛానల్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. రైట్. నేను కొంతమందితో జస్ట్ మీ చర్చి కింద నుంచి నేను వెళ్తున్నప్పుడు ద యూత్ పీపుల్, యంగ్స్టర్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు హౌ దే గాట్ జాబ్. అంతకుముందు కూడా మీరు ప్రార్థన చేశారు కదా, మరి అంటే సైంటిఫిక్, యాక్చువల్గా సైంటిఫిక్ అనకూడదు బికాజ్ ద మ్యాటర్ ఈజ్ ఇన్వాల్వింగ్ విత్ ఫేత్ అండ్ బిలీఫ్, బట్ లాజికల్, రేషనల్ అనేది మన కాన్స్టిట్యూషనే మనకి చెప్తుంది కాబట్టి మనం కూడా చూడాలి కాబట్టి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు. సో పాస్టర్ దేవకొండ్రు గారు చెప్పారు, ఏం ప్రార్థించాలో మనకు తెలియాలి, ఎలా ప్రార్థించాలి రెండోది తెలియాలి. ఈ రెండు ఉంటే జాబే కాదు, అసలు ఏం కావాలి, ఎలా కావాలి అని ఆటోమేటిక్గా వస్తుంది అంటారు. సో మిగతా వేరే దేనికి వెళ్ళటానికి ఉందని జస్ట్ నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, వాట్ ఈస్ దట్, ఏమి ప్రార్థించాలో తెలియాలి, ఎలా, ఏంటి అసలు ఇది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మనకి ఏదైనా కావాలని మనం కోరుకున్నప్పుడు ఫస్ట్ మనకేం కావాలో తెలిసినప్పుడు అవతల వాళ్ళని అడగటానికి ఛాన్స్ ఉంటుంది. అదేదో మనకు తెలియనప్పుడు, మనకేం కావాలో మనకు తెలియనప్పుడు ఏం అడగాలో కూడా తెలియదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించిన మాట ఏంటంటే, తండ్రుల గురించి మాట్లాడుతూ, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మరి శ్రేష్టమని ఇస్తాడని చెప్తాడు. అంటే భూలోకంలో ఉన్న తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకి ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటాం, ఎవరైనా సరే. సో అలాగనే మన ఆత్మలకి కన్న తండ్రి అనే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే మనుషులు ఇచ్చేదానికంటే బెటర్ ఇస్తాడు. సో ఆయన ఇస్తాడు, కానీ ఆయన్ని మనం ఏం అడగాలో కూడా మనకు తెలియాలి. ఉదాహరణకి ఇప్పుడు మన పిల్లలు, మనం ఎక్కడన్నా రెస్టారెంట్లో బయట కూర్చొని ఏదన్నా స్నాక్స్ తీసుకుంటున్నప్పుడు పైన ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి, కొంతమంది పిల్లలు మన వీడియోలు చూస్తూ ఉంటాం, ఆ ఫ్లైట్ కావాలని ఏడుస్తాడు. ఒక టాయ్ని అయితే కొనివ్వగలం, కానీ వాడు అడిగింది ఇవ్వలేం కదా. అంటే ఆ పిల్లవాడికి ఏం అడగాలో తెలియదు, చైల్డ్ ఏజ్ కాబట్టి. ఇప్పుడు మనకి వయసు పెరిగిన తర్వాత, మన అవయవాలన్నీ పెరిగిన తర్వాత, మనకు బుద్ధి జ్ఞానములు, వివేచన జ్ఞానం ఉన్న తర్వాత ఎవరిని ఏం అడగాలో తెలియాలి. సడన్గా ఒక మంత్రి గారు వచ్చారు మన దగ్గరికి, సార్ చాయ్ దోతను ఒక 10 రూపీస్ ఇవ్వమంటే ఎలా ఉంటుంది? ఫులిష్నెస్గా ఉంటుంది. సో ఏ స్థాయిలో ఎవరిని ఏం అడగాలో అడిగటం తెలిసినప్పుడు దేవుణ్ణి ఏం అడగాలో మనకు తెలియాలి. సో అలా ప్రార్థనలో కూడా మనం దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వం మొత్తాన్ని కూడా ఆయనే తన పిల్లల కోసం కలుగజేసి ఇచ్చాడు. మీకు కొద్దిగా గొప్ప బైబిల్ మీద అవగాహన ఉంది కాబట్టి కొన్ని విషయాలు ప్రస్తావిస్తుంటే, దేవుడు ఎంతగానో కలలు కని తన స్వరూపంలో పిల్లలను భూలోకానికి పంపించాలనుకున్నప్పుడు, ఆ పిల్లలు భూలోకానికి రాకముందే వారి ప్రతి అవసరం తీర్చబడే విధంగా మహావిశ్వాన్ని కలిగించి, ఆ పిల్లలకి ఏది లోటు లేకుండా కలుగజేయబడిన తరువాత వారిని భూలోకంలోకి ప్రవేశింపజేశాడు. సో వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత అవ్వ ఆదాములు, మొదటి మానవులు భూమి మీద, వారు మాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మేము పీల్చుకోవడానికి గాలి లేదు, మాకు సూర్యరశ్మి లేదు, తాగటానికి నీళ్లు లేవు, తినడానికి ఫుడ్ లేదని ఇలా అడగటానికి ఏది లేకుండా సమస్తాన్ని సమకూర్చిన తర్వాత భూలోకంలోకి తన రూపంలో ఉన్న మనుషులను తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మనకి ఏది కొదువు లేదు, ఆరిన నేల మీద సమస్తము సమకూర్చబడి ఉన్నాయి. నిజానికి దేవుని నోరు తెరిచి అడగాలంటే, ఏదైనా అడిగితే శరీర సంబంధమైన అడగటానికి ఏమీ లేవు, సమస్తాన్ని సమకూర్చిపెట్టాడు. ఒకవేళ మనం అడగగలిగితే, వయసు వచ్చిన తర్వాత మనము దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోతాం. ఉదాహరణకి
10th క్లాస్ అయిపోయిన తర్వాత మనందరికి కూడా అప్పుడే పంజరం నుంచి పక్షి బయటికి ఎగిరినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం పేరెంట్స్ మాట వినం. కాలేజీలో లెక్చరర్లు చెప్పే మాటలు మనకి ఎలా ఉంటాయంటే, మాకు ఆ మాత్రం తెలియదా అన్నట్టు ఫీల్ అవుతాం. అలా నేను కూడా ఫీల్ అయ్యాను. మా సివిక్స్ సార్ అలా చెప్తున్నప్పుడు, సార్ మా గురించి మాకు తెలియదా అంట సార్ అని అన్న మాట కొన్ని సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఆ ఏజ్లో మనకి ఏమీ తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి అడగాలనుకున్నప్పుడు ఏం అడగాలంటే, ఇంత ఇచ్చేసావు నాకు, కానీ ఆ దేవుణ్ణి మనం మర్చిపోయాం. అసలు భూలోకంలో అనుభవిస్తున్నాం, మహావిశ్వాన్ని అనుభవిస్తున్నాం, ఏది మనం పే చేసి వాడుకోవట్లేదు. దేవుడిచ్చినవి, పర్టికులర్గా దేవుడిచ్చినవి, విశ్వంలో దేనికి మనం పే చేయట్లేదు. అలాంటప్పుడు అవన్నీ అంత ఫ్రీగా ఎలా వాడుకుంటున్నామని బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు, తనను వెదకి కనుగొనాలని. అలా వెదకి కనుక్కోవటం కోసం ఆయన పొలిమేరలను కూడా ఏర్పరిచాడు. ఇప్పుడు సడన్గా మనము ఊరెళ్ళాము 1 వీక్. ఊరెళ్ళి వచ్చే టయానికి మన ఇంటి నిండా మన అవసరాలు తీర్చబడే విధంగా ఒక సంవత్సరానికి ఉపయోగపడే సరుకులన్నీ సమకూర్చబడి ఉన్నాయి. వచ్చేసిన వెంటనే తాళం తీసి అన్నీ వాడేసుకుంటామా? అసలు ఇవన్నీ ఎవరు పెట్టారు, ఎందుకు నా ఇంట్లో ఉన్నాయని ఆలోచిస్తాం కదా, ఎంక్వైరీ చేస్తాం కదా. ఇది కనీస విచక్షణ జ్ఞానం. అలాగనే దేవుడిచ్చినవన్నీ కూడా వాడుకుంటున్నామే, కానీ అసలు ఆయన ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, నా కోసం ఎందుకు ఈ సృష్టి అంతా లోబడి పనిచేస్తుంది, ఇవేవి మనం ఆలోచించుకోకుండా ఆయన దూరంగా విడిచి వెళ్ళిపోయాం. అలా దూరంగా వెళ్ళిపోయిన మనము ఏదో నీలాంటి పెద్దవాళ్ళు కానీ, లేదంటే కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ కానీ, క్రిస్టియన్ తరపున చెప్తే పాస్టర్స్ కానీ, వీళ్ళు చెప్పే మాటలు, ఆ మాటలు దేవుని మాటలు కాబట్టి ఆ మాటలను బట్టి మనమేంటో రియలైజ్ అయ్యి మనిషిగా, ఓహో నేనెవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా నేను ఎవరనే విషయం తెలియాలి. మనం ఎవరో మనకు తెలిసినప్పుడు మనల్ని పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఆయన దేవుడని తెలిసినప్పుడు ఆయన్ని అడిగే స్థాయి వేరుగా ఉంటుంది. మీరు చిన్న ప్రశ్న వేశారు, నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. లేదు వెళ్తా ఉంది, నేను ఆ ధారని ఫాలో అవుతున్నాను. కాకపోతే నాకు గుర్తుకొచ్చి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఓకే. మీ రీసెంట్గా వాట్సాప్ ఒక ఫ్రెండ్ షేర్ చేసింది, నువ్వు తీసుకుంటే నీ చేత్తో తీసుకుంటావు, రైట్, దొరుకుతుంది నీకు. కిరాణా అవునవును. షాప్ బాబుని తీసుకెళ్తే అవును. మదర్ చాక్లెట్ తీసుకో బాబు అని షాప్ వెండర్ అంటాడు. ఈ బాబు లేదు అంకుల్ మీరే ఇవ్వండి అంటాడు. అవును. మదర్ అడుగుతుంది, ఏంటి నన్ను ఎందుకు ఇలా చేసావు అంటే, నా చేత తీసుకుంటే ఇంత వస్తుంది, అంకుల్ది పెద్ద చెయ్యి, అదే దేవుడి చెయ్యితో ఇస్తే అనేది అదొకటి గుర్తొచ్చింది. అవును. అండ్ తర్వాత ఈ సృష్టి విషయం అంటే యాజ్ పర్ ద ఫేత్, యాజ్ పర్ ద బిలీఫ్, ద సృష్టి, హౌ ద హ్యూమన్ బీయింగ్స్, మానవుడు పుట్టించడానికి ముందు అన్ని సమస్తం అని ఒక మాట అన్నారు. ఎస్, ఎవ్రీథింగ్ సమస్తము, కుల్లి అంటే ఖురాన్లో అరబిక్లో కుల్లి సమస్తము. ఇక్రా బిస్మి రబ్బికల్లది ఖలక ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ అంటే మానవుడు సృష్టిని ఒక మట్టితో చేసి తన ఊపిరి, మీరు స్వరూపం జీవాత్మను అంటే తన హిజ్. సో మరి అంత ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి కదా. ఆ దేవుడు ఏంటి నేనేంటి మంచిది బాగా తీసుకొచ్చారు. సో మీరు చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకుంటానంటే, ఎంత సమస్తం ఇచ్చినప్పుడు ఇక చిన్న ఉద్యోగము, డబ్బులు, పరువు, మర్యాద అనేవి దేవుని స్థాయికి వెళ్ళి అడిగేటప్పుడు అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ స్థాయి వేరు. ఆ స్థాయిగా ఉన్న వాళ్ళని అడిగేది ఆ లెవెల్లోనే అడగాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఛాయ్ తాగటానికి ఒక మంత్రి గారిని 10 రూపాయలు అడిగితే ఎలా ఉంటుంది? మంత్రి గారిని అడిగితే ఎలా అడగాలి? ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, లేదంటే ఒక మంచి ఉద్యోగము, లేదా ఒక పదవో అడగాలి. సో దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఇందాక ఆ కంటిన్యూషన్లో నేనెవరో మర్చిపోయాను, మీరెవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు విన్న ఈ సేవకుల మాటలను బట్టి నేను కోల్పోయింది ఏంటో నాకు అర్థమైంది, కాబట్టి అది తిరిగి నాకు మరలా ప్రసాదించమని మనం వేడుకోవాలి. ఎప్పుడైతే యవనస్తుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల పేరెంట్స్కు దూరం అయిపోవటం వల్ల బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రికి చాలా ఇష్టమైన కుమారులు 2 ఉంటారు. ఒక కుమారుడు ఏమంటాడంటే,
నాయనా నాకు రావాల్సిన ఆస్తి, నాకు ఏదైతే భాగం వస్తుందో నా భాగం నాకు ఇచ్చేసాయి, నేను నీ దగ్గర ఉంటూ నాకు ఇష్టం లేదు, నేను వేరుగా ఉంటానని అడుగుతాడు. కానీ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఎక్కడున్నా నా కుమారుడు బాగుండాలని నిస్వార్థంగా తండ్రి తనకు రావాల్సిన భాగాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అది తీసుకొని వెళ్ళిపోతాడు, చక్కగా ఎంజాయ్ చేస్తాడు. తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం ఫ్రెండ్స్ ఎంజాయ్ అంతా అయిపోతుంది. అయిపోయింది మొత్తం. అప్పుడు ఆ కుమారుడికి ఏం గుర్తొస్తుందంటే, ఒక ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు, ఎక్కడ ఏం దొరకదు. లాస్ట్కి పందులు మేపే ఉద్యోగం వస్తుంది. ఆ పందులు మేపే ఉద్యోగం దగ్గర తనకు బాగా ఆకలేస్తుంది. పందులు ఏదైతే పొట్టు తింటుందో ఆ పొట్టుతోటి కడుపు నింపు కావాలని రియలైజ్ అవుతాడు. ఆకలి బాధ తెలిసినప్పుడు వెంటనే తండ్రి గుర్తొస్తాడు. నా తండ్రి దగ్గర పనివారికి కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఆ తండ్రి నుంచి నేను దూరం అయిపోయాను. సో నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళితే నాకు ఈ ఆకలి బాధ ఉండదు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. సో నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎప్పుడు గుర్తొచ్చింది అది? తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎలాంటి పరిస్థితి అంటే, జంతువులు తినే ఫుడ్ మనం తినం. పంది అనేదైనా సహజంగానే మనుషులు ఎక్కువ శాతం మంది అసహించుకుంటారు. ఇప్పుడు ఆ పందిని అసహించుకుంటున్నప్పుడు ఆ పంది తినే ఆహారాన్ని కూడా అసహించుకుంటారు. కానీ ఆ ఆహారాన్ని తినే పరిస్థితి తనకు వచ్చింది. సో ఎంత డౌన్ఫాల్ అయిన తర్వాత తన తండ్రి గుర్తొచ్చాడో చూడండి. ప్రజెంటు మనుషులుగా మనందరి పరిస్థితి కూడా అదే. అది యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు అక్కడ. ఓకే. అక్కడున్న జన సమూహానికి అర్థం అవటం కోసం, ఇదిగో నీ దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోతే, నీ తండ్రి నుంచి నువ్వు దూరం అయిపోతే నీ పొజిషన్ ఇలా ఉంటుంది. కానీ నీ తండ్రి దగ్గరే ఉంటే, నీ దేవుని దగ్గరే ఉంటే, నీ దేవుని సన్నిధిలోనే ఉంటే, ఇంత మహా విషయం కలుగు చేసిందే నీకోసం. మీరు చెప్పిన ఉదాహరణలో దాన్ని తండ్రి అంటే దేవుడు శిక్షించాడు అనాలా, శిక్షణ ఇచ్చాడు అనాలా, అట్లా అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ మనం ఏం ఆలోచించాలంటే, మనమైనా సరే మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలనుకుంటాం. కొంతమంది పిల్లలు కొడితే వింటారు, కొంతమంది పిల్లలు తిడితే వింటారు, కొంతమంది పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేస్తే వింటారు. అక్కడ దేవుడు చేసింది అదే. ఆ తండ్రి చేసింది కూడా ఏంటంటే, తను ఓన్గా రియలైజ్ అయిపోతే, ఆ ఎక్స్పీరియన్స్ తనకు వస్తే ఇక లైఫ్లో తండ్రి నుంచి దూరం అవ్వడు. కనువిప్పు, పశ్చాత్తాపము, ఎస్, మారు మనసు. నేను జనరల్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే రిలీజియన్, ఫేత్, బిలీఫ్స్ పరంగా మనందరికీ అవర్ కంట్రీ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వాలలో ఏకత్వం మన దేశం, అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. అవునవును. సో మనకి వీ హ్యావ్ దట్. అండ్ ఇన్ జనరల్ హౌ టు బికమ్ సక్సెస్ఫుల్. సపోజ్ యోగా వాళ్ళని అడిగితే, మెడిటేషన్ ద్వారా, యోగా ద్వారా, నేను యోగా ప్రాక్టీస్ చేస్తాను, ఓకే, నేను యోగా ప్రాపగేట్ చేస్తాను, సూపర్, యోగా చేయమని చెప్తాను, రైట్. అండ్ మీరు ఏ విశ్వాస మార్గంలో ఉన్నారో ఆ ఆధ్యాత్మిక ఉన్నతికి అది ఎట్లా ఉపయోగపడుతుందో కూడా నేను చెప్తాను. అది దేనికి భిన్నం కాదు, విభిన్నం కాదు, అభ్యంతరం కాదు, అడ్డంకి కూడా కాదు. అవును. యాక్చువల్గా ఏ ప్రాక్టీస్లో ఉన్నా కూడా అది ఇంకా ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది, ఇంకా ఎక్కువ ఒక 10 times ఫాస్ట్ వెళ్ళడానికి పనిచేస్తుంది. సో వాళ్ళు మెడిటేషన్ ద్వారా, యోగా ఆసనాల ద్వారా ఎట్లా ఒక మనసు స్టేబుల్ చేసుకోగలుగుతాం, దాని రకంగా ఏ విధంగా వాళ్ళు అన్నట్టుగా. సో మీ విషయానికి వస్తే, హౌ యూ కెన్ సే దట్ అటాచ్మెంట్ టు ద గాడ్, దేవుడితో కలవటం ద్వారా, తర్వాత ఆ ప్రార్థన, స్పెండింగ్ టైం విత్ గాడ్. ఓకే, నేను ఆ మాట మాట్లాడతాను, దేవుడితో గడపటం అని నేను మాట్లాడతాను. మళ్ళీ మిగతా అంటే అది ఎక్కడికి వెళ్ళొచ్చేమో. బికాస్ ఏ విధంగా టెక్నికల్గా, సైంటిఫిక్గా, సైకలాజికల్గా ఉపయోగపడుతుంది మనిషికి డే టు డే సక్సెస్ కావటానికి అంటే నేను మిమ్మల్ని అడిగి. ఓకే, ఇప్పుడు సక్సెస్ అంటే మీరేమనుకోకపోతే, ఆ విజయం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. కామన్గా, జనరల్గా, అయిపోయాను, జస్ట్ బీటెక్ అయిపోయింది నాకు, లేదా బీటెక్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను, నాకేం కావాలి? పెద్ద ఎంఎన్సీలో మంచి ప్యాకేజ్ కావాలి, అది నాకు. లేదు, నేను ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాను, నేను స్టార్టప్ పెట్టాలి, మంచి ఆర్డర్స్ రావాలి, నాకు డబ్బులు కావాలి, నా దేశానికి మంచి పేరు రావాలి, నేను కూడా నా దేశానికి ట్యాక్స్ కట్టాలి, నేను ఒక మంచి పౌరుని అవ్వాలి.
అది సక్సెస్. లేదు నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, బోత్ ఆఫ్ us living together, we have to be blessed with good children, ఎస్. right? It is specific, అవును. private. అవును. ఓకే, మీరు చెప్పండి సార్. ఓకే. ఓకే, సూపర్. విజయానికి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం లేదంట నేను. ఎందుకు సంబంధం లేదంటున్నానంటే, లోకం చూస్తున్న విజయం వేరు, ఆధ్యాత్మిక జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో సక్సెస్ వేరు. రెండు ఒకటి కాదు. అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా విజయం సాధించాలి అంటే ఆధ్యాత్మికత అవసరమే. అవసరం. స్పిరిచువల్, ఇఫ్ యూ వాంట్ టు బి విక్టోరియస్, స్పిరిచువాలిటీ ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్. బట్ నేను కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ ఈ వరల్డ్లీ థింగ్స్ అటాచ్మెంట్, ఈ ఇహలోకపు భూలోకపు అటాచ్ అయిన వాళ్ళం ఏంటి అంటే సక్సెస్కి డెఫినేషన్ మార్చుకున్నాము అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, మనం కొన్ని విషయాలు సోషల్ మీడియాలో కానీ న్యూస్ మీడియాలో చూస్తున్నప్పుడు అది కూడా సక్సెస్ అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఐఎస్ఎస్ ఉగ్రవాదులు ఉంటారు, వాళ్ళు కూడా విజయం సాధిస్తున్నారు టార్గెట్లు పెట్టుకొని. ఓకే. దానివల్ల సమాజానికి ఎక్కువ అన్యాయమే జరుగుతుంది, లాభం ఏం జరగట్లేదు. కానీ వాళ్ళు కూడా సక్సెస్ సాధిస్తున్నారు. వాళ్ళు కూడా స్పిరిచువల్ లైఫ్లో ద్వారానే సక్సెస్ సాధిస్తున్నామని చెప్తారు. అది రిలీజన్ పక్కన పెట్టేసేద్దాం. ఓకే, 1 సెకండ్. సో బాబా రామ్గిరి గారి గురించి నేను మాట్లాడుతూ 5 రోజులు టైం ఇస్తున్నాను. 5 రోజుల్లో కనుక నాకు క్లారిటీ రాకపోతే నేను రామాయణం, మహాభారతం, భగవద్గీత నేను బోధించడం స్టార్ట్ చేసి వాట్ ఈజ్ రియల్లీ అండ్ హౌ ఎన్ ఐడియల్ మాంక్ షుడ్ బి అనేది నేను చెప్పాను. 5 days కాదు, 7 days కూడా దాటిపోయింది. సో ఆ ప్లాన్లో ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దట్ రామాయణ సిరీస్, మహాభారత సిరీస్, భగవద్గీత సిరీస్. అండ్ కమింగ్ టు ఇస్లామోఫోబియా, previously also I have told number of times, before Britishers invaded India, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందే, వాళ్ళు బిజినెస్ పరంగా వచ్చారా లేదా ఇన్వేజన్ ఆక్రమించుకోవడం వచ్చారు తర్వాత సంగతి, రాకముందే వన్ ఆఫ్ ద అపోజిల్స్, పాల్ ది అపోజిల్, తూర్పు వైపు వచ్చారు, ఏషియా వచ్చారు. పాల్ ది అపోజిల్ ఆర్ థామస్. ఓకే. సో వాట్ పాల్ ద అపోజిల్, థామస్. అప్పటికి బై దట్ టైమ్ ద గాస్పెల్ హ్యాస్ రీచ్డ్ దిస్ ల్యాండ్, నెంబర్ 1 ఫస్ట్. అండ్ బిఫోర్ ద ఆఫ్ఘనిస్తాన్, తుర్క్ వాళ్ళు, టర్కిష్ పీపుల్, వీళ్ళు భారతదేశానికి దండెత్తడానికి ముందే, ఎప్పుడు వైల్ మొహమ్మద్ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్నప్పుడు, అప్పుడు చెన్మని టెంపుల్, తమిళనాడు, కేరళ, ఆ టైంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి గారు, ఆయన కూడా అక్కడ నమాజ్ చేసేవారు. అప్పటికే ఇక్కడ అజా వినిపించింది, మీన్స్ నమాజ్ అనేది జరిగింది. సో ఇన్సిడెంటల్లీ బ్రిటిష్ భారతదేశం మీద దండెత్తిన బ్రిటిషర్స్ క్రైస్టియన్స్ అయ్యి ఉండటం అనేది జస్ట్ కోఇన్సిడెంటల్, దట్స్ ఇట్. బట్ బిఫోర్ దట్ విశ్వాసం అనేది ఉంది, ఒక ప్రాక్టీస్ అనేది ఉంది, అందరు కలిసి ఉన్నారు, ఎవరు బాగా చూస్తున్నారు. నెక్స్ట్ ఇస్లాం ఆల్సో బిఫోర్ ది టర్కిష్ పీపుల్, తుర్క్ వాళ్ళు భారతదేశానికి రాకముందే ఇక్కడ ఆల్రెడీ నమాజు జరుగుతుంది, అందరూ కలిసి ఉండాలి, అందరికీ శాంతి. అస్సలాము అలైకుం వరహమతుల్లా మీన్స్ ఉత్తరాయణం, దక్షిణాయనం, ఇటు శాంతి ఉండాలి అనేసి. సో దిస్ clarification I wanted to give. And coming to that Nitesh Rane and Swami Ramgiri Prabhuji, whatever the thing follow I have planning, that will be on. Okay, sorry sir. వాళ్ళకి మధ్యలో నేను గ్యాప్ ఇచ్చాను, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, 2 days గ్యాప్ వచ్చిందని. ఓకే, సారీ సార్, కంటిన్యూ. సో వాళ్ళు తీవ్రవాదులు పెట్టుకుంటారు, వాళ్ళ దృష్టిలో అది వాళ్ళకి సక్సెస్ అనుకుంటారు, అది కూడా సక్సెస్ అనుకుంటారు. సో కొంతమంది లాంగ్ టర్మ్ గోల్, కొంతమంది షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని సక్సెస్ సాధిస్తారు. కానీ భౌతికంగా మనం ఏది సాధించినా కూడా అది మన జీవితంలో ఫుల్ఫిల్ అవ్వట్లేదు, సంతృప్తి కలగటం లేదు. సక్సెస్ సాధించాము అని చెప్తున్నామే కానీ అది సంతృప్తిని ఇవ్వట్లేదు. ఈ మధ్య రైట్, కంటిన్యూ. మీరు పర్మిషన్ ఇస్తే, whoever boasteth let them boast in the Lord అని, అంటే అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలి, సక్సెస్ విక్టరీ అంటే అసలు ఏంటి సార్, వాట్ డస్ ఇట్ మీన్ అంటే? అది చూపిస్తాను.
తర్వాత మీరు ఏదో ఒకటి చెప్పబోతూ ఉన్నారు. ఆ, అది ఏంటంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు ఓకే. ఒక మంచి మాట అంటాడు. రైట్. పూరి గారు చాలా బాగా మాట్లాడతారు, మన అందరికీ తెలుసు. ఓకే. ఆయన ఏమంటాడంటే, ఒకడు సక్సెస్ అయ్యాడు అన్న తర్వాత వాడి జీవితంలో అన్ని కష్టాలే వస్తాయంట. పూరి టాక్స్. అది ఎలా అనుకుంటే, మన సక్సెస్ అయినప్పుడు కష్టాలేంటి? సక్సెస్ అయ్యాడని మనం ఎప్పుడు గుర్తిస్తాం అతన్ని? వాడికి మంచి ఫ్లాటు, కారు, ఇవన్నీ చూసిన తర్వాత వాడు సక్సెస్ అయ్యాడు అనుకుంటాం. కానీ ఇవి లేనప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది తన లైఫ్. ఎందుకు? ఈఎంఐలు ఉండవు, అప్పులు ఉండవు. సార్ చెప్పింది చెప్తున్నాను నేను. కానీ వీడు సమాజానికి సక్సెస్ అయ్యాడని కనిపిస్తున్నాడు, కానీ అక్కడి నుంచే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. తను చెప్పిన మాట ఏంటంటే, ఈఎంఐ లేనిదే, అప్పులు లేనిదే సక్సెస్. ఇల్లు, కారు, బంగ్లాలు ఉండటం సక్సెస్ కాదు. కానీ ప్రతి మనిషి యొక్క కోరిక సొంత ఫ్లాట్ ఉండాలి, మంచి కారు ఉండాలి, సమాజం నన్ను గుర్తించాలి అని కోరుకుంటారు. మంచిదే, కాదంటలేదు. కానీ దానికోసం అప్పులు వేరే వాళ్ళకు చూపించటం కోసం చేసే. ఇప్పుడు మనకి మీకు మంచి జాబ్ ఉంది సార్, మీ జాబ్కి తగ్గ శాలరీ ఉంది, సో మంచి ఫ్లాట్ కొన్నారు, మంచి కారు ఉంది, మంచి ప్రాపర్టీస్, ఓకే, వెరీ గుడ్, యూ వెల్ సెటిల్డ్. మీకు అది వర్తించదు. ఇప్పుడు నేనున్నా, అరే సార్తో పాటు నేను కలిసి ఉన్నాను, నేను ఎందుకు తక్కువగా చూపించుకోవాలని మీకు పోటీగా నేను అప్పులు చేశాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చే తిప్పలే. కానీ సమాజం దృష్టిలో నాకు సక్సెస్ కనపడుతుంది. వీడు సక్సెస్ అయ్యాడరా, మొన్నటి వరకు ఇలా ఉన్నాడు. కానీ ఇక్కడ నా పర్సనల్ లైఫ్ చూస్తే చాలా స్ట్రగుల్స్తో నడుస్తుంది. సమాజాన్ని చూపించే సక్సెస్ వేరు, మనం పర్సనల్గా ఫేస్ చేస్తున్న సక్సెస్ వేరు. సార్ మీ పర్మిషన్ ఇస్తే సార్ నేను చెప్తుంటాను. ఏబుల్ అండ్ కయీన్, ద ఫస్ట్ 2 children ఆఫ్ ద ఫస్ట్ మ్యాన్, ఆదం అలైహిస్సలాం. ఆదాము, హవ్వ. ఆదం అలైహిస్సలాం అంటే ఖురాన్లో ఫస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఆయనకి 2 కొడుకులు, ఏబుల్ అండ్ కయీన్ కదా. సో ఇక్కడ కూడా వాడిని చూసి, అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పిన దానికి వ్యాలిడిటీ ఇప్పిస్తాను. అంటే నేను చెప్పింది కరెక్ట్ కాదు మీకు డౌట్ రావచ్చు, వ్యాలిడిటీ ఇప్పిస్తాను. ద ఫస్ట్ డెత్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ మర్డర్. ఫస్ట్ టైం ఏదైనా మరణం జరిగింది అంటే భూమి మీద, అది మర్డర్. ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్ని మర్డర్ చేశారు. ఎందుకు అంటే, ఒక బ్రదరు దేవుడికి సమర్పించింది, ఇద్దరు సమర్పించారు వాట్ ఎవర్ ద థింగ్. ఒక బ్రదర్ ఏంటంటే, నీవిచ్చిన శ్రేష్టమైన సమస్తమైన దాంట్లో నీకు నేను ఇస్తున్నానని, మొత్తం నీది నీకు, అది ఒక యాటిట్యూడ్ ఉంది. రెండో బ్రదర్ ఏంటంటే, నాకున్న దాంట్లో నేను దాంట్లో నుంచి ఇచ్చాడు, బట్ అది యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఏబుల్ గారు ఇచ్చింది యాక్సెప్ట్ చేసినందుకు అక్కడ అసూయ కలిగి. ఇక్కడ జరగాల్సింది ఏంటి? కయీన్ని చూసి ఏబుల్ని చూసి కయీన్ ఏమనాలి, ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఎలా అతని యొక్క సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేశారని చూసి నేర్చుకుంటే సంతోషించేవాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఏమైందంటే, నాకు లేనిది అక్కడికి ఉంది ఏంటి, అక్కడొక్కటే ఎప్పుడు కంపారిజన్ అన్నారే. అతని కారు ఉంది, బంగ్లా ఉంది, నాకు ఎందుకు ఉండకూడదు, అప్పుల ద్వారా తిప్పలు. అట్లా ఇతను కూడా నాకెందుకు, నేను ఇచ్చింది నాకు ఇంకా ఎక్కువది, ప్రెస్టీజియస్, ఇంకా ఎక్కువది, యాక్సెప్ట్, ప్రెషియస్ థింగ్ ఇచ్చాను, శ్రేష్టమైనది ఇచ్చాను అనుకుంటున్నాడు. అసూయలో నుంచి వచ్చిందే ద్వేషము, ఆ ద్వేషంలో నుంచి వచ్చింది క్రోధము, ఆ క్రోధంలో నుంచి వచ్చింది విభ్రమ. ఇది మీకు చెప్పాను భగవద్గీతలో, క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. పరలోకం నుంచి కనెక్షన్ కట్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడికి పరలోకానికి ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది. ఎక్కడి స్టార్ట్ అయింది? క్రోధం, నాకు లేనిది అతనికి ఉంది. ఇంకా దాని నుంచి ఈఎంఐలు, ఇవే శత్రువులు, ఇంకేం లేదు. ఈఎంఐలు, ఆ టెన్షన్లు, ఈ టెన్షన్లు. సో కయీన్కి వచ్చినటువంటి జస్ట్ డైవర్షన్ కారణంగా, సాతాను ఇచ్చినటువంటి డైవర్షన్ కారణంగా ద ఫస్ట్ మర్డర్ బికాస్ ఆఫ్ జెలసీ. అది ఉండకూడదు. అందుకే మాషాల్లా అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా మంచిది, అందమైనది, నాకంటే బాగుండేది అక్కడ చూస్తే మాషాల్లా అని ఎందుకంటామంటే, దేవుడి ఇష్టం లేకుండా అది ఉండేది కాదు అక్కడ. సో దేవుడు తలంచాడు, కున్ ఫ యకున్, కున్ ఇది అవునుగాక అన్నాడు, అయిపోయింది. కున్ ఫ యకున్, అరబిక్లో కున్ అంటే అవునుగాక, అయిపోయింది. సింపుల్, అట్లా అయిపోయింది. సో దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి, అతనికి మంచి కారు ఉందా, దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి. ఎప్పుడైతే ఇది దేవుడు అన్నానో, ఆటోమేటిక్లీ నేను ఆశీర్వదించబడుతున్నాను, నేను ఎదుగుతున్నాను. లైట్ తనని తాను
పాస్టర్ గారి ముందు మాట్లాడకూడదు ఎక్కువ. తనని తాను తగ్గించుకోవటం అంటే ఏంటంటే దేవుడు అని మనం తగ్గించుకుంటే ఆటోమేటికలీ దట్ ఇస్ బ్లెస్సింగ్. అలా కాకుండా ఎప్పుడైతే కైన్ లాగా వెళ్ళారో నాది నేను ఎందుకు తీసుకోలేదు నేను అది ఇంకా అది లూసిఫర్ దేవుడికి మధ్య అదే చెప్పాను కదా దానికి దీనికి మధ్య నన్ను వాళ్ళని మట్టితో చేసావు, నన్ను అగ్నితో చేసావు, నేను చాలా సీనియర్ని, నేను చాలా సీనియర్ పాస్టర్ని అని. కానీ వీళ్ళని నువ్వు మట్టితో చేసే వాళ్ళకి నేను ఎందుకు చేయాలి అన్న దగ్గర నుంచి అసూయ జలసీలో నుంచి వేరైపోయారు వాళ్ళు. దే హ్యావ్ అవుట్ ఆఫ్ ది హెవెన్ స్వర్గం నుంచి బయటకు. సో మంచి మాట సార్ గారు చెప్పారు, కంపారిజన్ ఉండకూడదు. వస్తే క్రోధం మొదలవుతుంది, దాంట్లో నుంచి ఇంకా రాకూడని వచ్చేస్తే దురాశ అంటారు దాన్ని, ఇంకా కనెక్షన్. ఎస్ సార్, దురాశ. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక మంచి మాట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అనేది. సర్వసాధారణంగా రిలీజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆ వర్డ్ వాడతారు. కానీ ఆ వర్డు 100% సూటబుల్ అయ్యేది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే. ఎందుకు పర్టికులర్గా ఆయనకు మాత్రమే చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు, సృష్టికర్త, ప్రభువు, రాజులకు రాజు. ఇంత స్టేటస్, హై ప్రొఫైల్ స్టేటస్ ఆయనది. ఆయన ఔన్నత్యం అంత గొప్పది. తగ్గించుకునే అనే మాట ఆయన ఎంత తగ్గించుకున్నాడో బైబిల్ మీకు ఒక మంచి మాట చదివి చూపిస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తగ్గించుకునే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనం కూడా తగ్గించుకుంటాం. ఎలా తగ్గించుకుంటామంటే, మనకి ఎంతవరకు కంఫర్ట్ అంతవరకే తగ్గించుకుంటాం. 100% తగ్గించుకోం. మనకి ఎంత కంఫర్ట్ అంతవరకే తగ్గించుకుంటాం. కానీ 100% తగ్గించుకుంది ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మీరు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి చూపించాలనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించాను. కొంచెం పెద్ద సెంటెన్సే. ఇక్కడ ఆయన ఔన్నత్యం గురించి మాట్లాడుతూ, ఆయన దేవునితో సమానుడు, సృష్టికర్త. అలాంటి దేవుని స్థానంలో ఉన్నాయన, దేవునితో సమానుడుగా ఉన్నాయన మనుషుల ఆకారంలో దాసుని స్వరూపం ధరించుకొని భూలోకానికి వచ్చాడు. తగ్గించుకునే మాట గురించి మాట్లాడినప్పుడు మనం కూడా తగ్గించుకుంటాం. మన కంఫర్ట్ ఎంతవరకు అంతే తగ్గించుకుంటాం. అయితే ఈయనేంటంటే దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు. ఇవి పక్కన పెట్టేస్తే మరణము పొందినంతగా అన్నాడు. లోకములో ఆయా చట్టాల ప్రకారం మరణశిక్షలు వేరుగా ఉంటాయి. పర్టికులర్గా అక్కడ శిలువ మరణం పొందినంతగా అన్నాడు. మళ్ళీ మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం అనేది ఆ రోమ సామ్రాజ్యంలో అది ఒక హేయమైన, అవమానకరమైన మరణం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయనతో పాటు 2 దొంగల్ని సిలువేస్తారు. 2 దొంగలు ప్రభువారిని, యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తారు, అవమానిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ దారిని పోతున్న వాళ్ళందరూ కూడా ఈయన యూదుల రాజంట, తనను తాను కాపాడుకోలేడు కానీ అందరినీ కాపాడుతానని ఇప్పటివరకు బోధలు చేశాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడు అయితే దిగిరా, అప్పుడు మేము నమ్ముతామంటాడు. ఒకవేళ ఆయనే దిగి వస్తే, ఈ సందర్భంలో ఒక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఒక మాట అనాలంటే, ఆయన గురించి తెలిస్తే అనటానికి మన నోరు పెగలదండి. ఆయన స్టేటస్, ఆయనకు ఔన్నత్యం తెలిసినప్పుడు ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటానికి కూడా మనకు ధైర్యం చాలదు. ఒకవేళ
3 మేకులు పీక్కోలేని ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని చాలా సోషల్ మీడియాలో మనం వింటూ ఉంటాం. ఆ మాట అంటుంటే ఒకవేళ ఆయనే దిగి వస్తే, సందర్భం కాదు, ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి తగ్గించుకునే దాని గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకవేళ శిలువ మరణం, ఆ శిలువ మించి ఆయన దిగి వస్తే లోక కళ్యాణం ఉండదు, పాపికి విమోచన ఉండదు. ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో మనుషులందరి టార్గెట్ ఒకటే, మోక్షానికి వెళ్ళాలని. ఆ మోక్షాన్ని ఈయటానికే ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. దేవునితో మనకున్న కనెక్షన్, మనం చేసిన పాపాలను బట్టి కట్ అయిపోయింది. ఇందాక సహోదరులు మాట్లాడుతూ పరమాత్మతో ఉన్న ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ పరమాత్మతో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయిన దాన్ని కనెక్ట్ చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. మన పాపికి విమోచన క్రయధనం చెల్లించకుండా మనము దేవునితో కనెక్ట్ అవ్వలేము. సో ఆ విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి ఆయన శిలువలో మరణించాడు. ఎగతాళి చేసిన వాళ్ళు, హేళన చేసిన వారి అందరి కోసం ఆయన మరణించాడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ కోసం కాదు, ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషిని పాపానికి అయ్యే వెల ఆయన శిలువలో వెల చెల్లించాడు. కాబట్టి శిలువ మించి దిగి రాలేదు. 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పి మరి వచ్చాడు. శిలువ మీద నుంచి దిగి వచ్చేస్తే ఆయన విలువే ఉంటుందండి. నువ్వు హేళన చేసిందా రైట్ అయిపోతుంది. ఎందుకు ఆయన దిగి రాలేదంటే, బ్రతికున్నవాడు దిగి వస్తే గొప్ప కాదు, చనిపోయి సమాధి చేసిన తర్వాత 3 దినాలు భూగర్భంలో ఉండి మరలా జీవం పోసుకొని లెగిస్తే అది కదా గొప్ప. నేటికి ఆయన సమాధి ఖాళీగానే ఉంది. తగ్గించుకోవటం అంటే అలా తగ్గించుకోవాలండి. థ్యాంక్ యూ, కంటిన్యూ. సారీ సార్, సార్ కొంచెం సెంటిమెంట్స్ హర్ట్ అయినట్టున్నాయి. ఇది నాకు తెలియదు సోషల్ మీడియాలో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. ఐఎమ్ సారీ టు లిజన్ దట్. ప్లీజ్ స్టాప్ ఇట్, వెదర్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ అవుట్ సైడ్. ఓకే, క్రైస్తవ సోదరులకు చెప్తున్నాను, అన్యులు అనే మాట, జెంటైల్స్ అనే మాట పాత నిబంధనగా. యేసుక్రీస్తు పుట్టి సిలువ వేసి తిరిగి లేచాక ఇంకా అన్యుడు అనేది లేదు. ప్రతి ఒక్కరి కొరకు లోకమును ప్రేమించను, తన చాలా ఇష్టపడే కుమారుడని, ఒకటే ఒక కుమారుడని లోకమును అంతగా ప్రేమించాడు కాబట్టి కుమారుని పంపించి, జంతువుతో బలితోటి కాదు అది, కాబట్టి తన సొంత కుమారుని బలించుకోవటం కోసం అనేది అది దే హ్యావ్ రైట్. అది అయిపోయిందని మీరు నమ్ముతున్నప్పుడు, సారీ సార్, కంటిన్యూ సార్. క్రైస్తవ బ్రదర్లు ఎవరైతే అన్యులు వాళ్ళు వేరు మనం అని చెప్తున్నాం, రైట్. ప్రతి ఒక్కరి కోసం అని ఫస్ట్ మీరు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో మీరు నమ్మినప్పుడు అన్యులు వేరు అనే మాట రాకూడదు. బికాస్ అతను ఎంతగా సిలువలో మరణించినంత వరకు, సిలువలో ఏముంటాయి, చండ్రకోలు దెబ్బలు ఉంటాయి, ఒక్కొక్క అవయం మేకులు ఉంటుంది, చర్మం ఒక్కటి కూడా ఉండదు, లేపి 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 ఎముకలు మాత్రం వచ్చి అంత శిక్ష. ఏదైనా దారుణమైనది ఈ బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే ఈ ఉరి శిక్ష అనేది పెట్టారో, యాజ్ పర్ దట్ దట్ రెజిమే ఆఫ్ ద గ్రీక్ ఎంపైర్లో ఉన్నటువంటిది, హేమంది మోసి ఎముక ఇరిగే వరకు ఆ బరువు మోసి, ఎముక ఆఖరి 206 ఎముకలో ఆఖరి ఎముక ఇరిగే వరకు కరుడాలతో కొట్టి అంతగా తగ్గించుకున్నాడు. బ్రదర్ ఇంకోటి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాను సార్. ప్రభు మీద, ఆయన నమ్మే ప్రభు మీద ఉన్న గౌరవంతో, ప్రేమతో, అభిమానంతో అలా చెప్పారు. ఆయన ఒక్కరే నీతిమంతుడు, ఎవరు లేరు ఆయన నీతిమంతుడు. తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారంటే ఆయన ఒక్కడే. 100% ప్రభు నన్ను పోలి నడుచుకో అన్నారు కాబట్టి రైట్ అండి. సో బ్రదర్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా తగ్గించుకోవటం ఉందంటే అది మీకు వర్తించదు, మీ ప్రభువుని చూడండి. ఆ తర్వాత అద్దంలో చూసుకొని పోలిక వేసుకుంటూ నేర్చుకోండి. సూపర్, రైట్. అది సార్ ఉద్దేశం కదా. 100% అండి. రైట్. అండ్ తర్వాత లలిత్ కుమార్ అనే పేరు వింటున్నాను, పాస్టర్ విజయ్ కుమార్ పేరు వింటున్నాను, తర్వాత రాధా మనోహర్ దాస్ అనే కొన్ని పేర్లు వింటున్నాను. సనాతన ధర్మ ఇంతకుముందు కూడా చెప్పాను. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ఏషా ధర్మ సనాతన. ధర్మ సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు సత్యం చెప్పినప్పుడు, బోధించినప్పుడు, అది వేదాలు బోధించండి, ఖురాన్ బోధించండి, బైబిల్ బోధించండి, ఏదైనా శాస్త్రం 10 కమాండ్మెంట్స్ ఆజ్ఞలు మోషే అలైహిస్సలాం ఆయన తీసుకొచ్చి ఏదైనా ప్రియంగా బోధించండి. మనస వాచ కర్మన. ముస్లింకి డెఫినేషన్ చాలాసార్లు చెప్పి ఉంచాను. మొహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారు? అల్ ముస్లిము మిల్ లిసానిహి
లిసాన్ హి వయది, నాలుక ద్వారా అంటే వచనము ద్వారా కానీ కర్మేన మనస వాచ కర్మన ఎవరైతే ఇతరులకు హింస చేయరో, అహింస ఫాలో అవుతారో వాళ్ళే హైందవ ఆర్య అనేది విధానం. ఓకే. ఈ విధంగా ఎవరైతే బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, ఈ అందరూ సమానమే అని బ్రహ్మ యొక్క సృష్టి ఎవరైతే అర్థం చేసుకున్నాడో వాళ్ళే బ్రాహ్మణత్వం పొందిన వాళ్ళని ఉంది. కాబట్టి ఇక ప్లీజ్ సార్ చాలా సెంటిమెంట్స్ హర్ట్ అయినట్టు నాకు అర్థమైంది. నాకైతే ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్. వచ్చుంటే ఖచ్చితంగా దాని కింద నేను ఒక వీడియో పెడతాను, ఎక్కడైతే అక్కడ ఉందో నేను వీడియో పెడతాను. యాజ్ ఆఫ్ నో ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఉన్నాను. ఇంకా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇంకా అన్ని మాధ్యమాల్లో కూడా వస్తాను నేను. తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను చాలా ఇష్టపడతాను. రైట్. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలవారు అన్నట్టుగా దాన్ని నేను కూడా ఈరోజు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుగులో మాట్లాడతాను. సో ప్లీజ్ స్టాప్ ఇట్. ఇక్కడ ఒకటే ఉంది, యాజ్ ఆఫ్ నౌ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మీన్స్ ఖురాన్లో ఉంది. ఫస్ట్ ద స్టార్టింగ్ ఖురాన్ స్టార్ట్ అవుతుంది అల్హమ్దులిల్లాహి రబ్బి అల్ ఆలం ఈన్. రబ్బి అంటే సేమ్ హీబ్రూ భాషలో కూడా అల్లే ఉంటారు, రబ్ అంటారు. అరబిక్లో రబ్బి అంటే లార్డ్, బోధకుడు ఆఫ్ ఆలమీన్, అన్ని భూమి ఆకాశాలకు వాటి ఇంత కూడా చెప్పారే అన్ని అందరూ మోకరించాలి, అవునవును, ప్రతి వాని మోకాలు. రైట్. ఈ అన్ని కవర్ అయిపోయాయి అక్కడ. ఎన్ని సౌర మండలాలు ఉన్నాయో, ఎన్ని సూర్య కుటుంబాలు ఉన్నాయో, ఇంకా ఇంకా బ్లాక్ హోల్స్ ఉన్నాయి, వైట్ హోల్స్, అన్ని కవర్ అయిపోయాయి. వీటి అందరి దేవుడు, నమాజ్ చేసే వాళ్ళ దేవుడు, ఆదివారం వెళ్ళే వాళ్ళ దేవుడు లేదు అక్కడ, లేదు. రైట్. సో దిస్ ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్. అండ్ దట్ టు ఇన్ ఇండియా, సెక్యులర్ కంట్రీ, మనం డెమోక్రసీని పాటించాలి, ఆచరించాలి, గౌరవించాలి. మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నేను మహాత్మా అంటాను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సంవిధానం మీన్స్ రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం, ఇన్ని మంచివి ఉన్నాయి. కొంత అచ్చటను కొంత ఇచ్చటను, ఐ మీన్ సారీ నేను మాట్లాడకూడదు, కంటిన్యూ పర్లేదు. రైట్. తీసుకోవాలి, మనకి లైఫ్లో ముందుకు వెళ్ళటానికి, అక్కడికి కనెక్ట్ అవ్వడానికి ఇదైతే అవసరమే. దిస్ ఈజ్ కంపల్సరీ, అట్లీస్ట్ దీనికైతే కంపల్సరీ. సో ఈ గోల్స్కి ఏదైతే ఉన్నాయో దాన్ని డిస్కనెక్ట్ కాకుండా ఏదైతే అవసరమో, ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం చూడాల్సిందే, ఆచరించుకోవాల్సిందే, అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఎక్కడ మంచి ఉంటే అక్కడ తీసుకోండి. ఎక్కడైతే ఈ భేదాలని, విద్వేషాలని క్రియేట్ చేస్తున్నారో, దూరాల్ని పెంచుతున్నారో, రాధా మనోహర్ దాస్ పేరు వింటున్నాను, పాస్టర్ విజయ్ కుమార్ ఎవరో పేరు వింటున్నాను, లలిత్ కుమార్ పేరు వింటున్నాను. రైట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్. అండ్ ఆల్రెడీ రామ్గిరి ప్రభు గారికి, నితీష్ రానే వీళ్ళు రగిలిచ్చిన చిచ్చు ఆల్రెడీ, రైట్. దానికి కూడా నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను, ఆ ఛాలెంజ్ నేను ఫాలో చేస్తున్నాను. రైట్, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, దానికి వెళ్ళదు మనం. ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే మన జీవితంలో సక్సెస్ సాధించడానికి, రైట్, ఈ లోకంలో పరలోకంలో, ఇంకా అది పరలోకం గురించి అంటే నేను మాట్లాడకూడదు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాట్లాడాలి. దీనికి డిస్కనెక్ట్ అయిపోయాం కాబట్టి రీకనెక్ట్ చేయడానికి ఒక ప్రభువు వచ్చారు. రీకనెక్షన్, ఒక ఛానల్, అటు ఇటు 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 సారీ ఒక బ్రదర్ అంటే ఇట్లాగే క్రైస్తవ సోదరు చెప్పింది మీకు చెప్తాను, నాకు నచ్చింది కాబట్టి. ఓకే అండి. ఏలి ఏలి లామా సబక్తాని, ఎందుకు నా చేయి ఏలి ఏలి అని, అంతే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అరబిక్ ఆల్సో కూడా సేమ్ గ్రామర్ ఉంటుంది. ఏల్ ఏల్, ఇస్రా ఏల్, నాతా ఏల్, జిబ్రా ఏల్. అరబీ ఆల్సో సేమ్. అక్కడ అరబిక్ భాషలోనే ఉంటుంది, ఏలి ఏలి లామా షబక్. రబ్బీ అంటే నా దేవుడా, రబ్బిహి అతని దేవుడా, రబ్బుక నీ దేవుడా. సేమ్ ఇక్కడ మనకి పొజెసివ్ ప్రొనౌన్స్ అక్కడ ఎండింగ్లో వస్తాయి, ఇంగ్లీష్లో ఫస్ట్ వస్తున్నాయి, అరబీ హిబ్రీలో లాస్ట్. ఏల్ ఈ ఏలి నా దేవుడా, నా దేవుడు. లామా సబక్తా అని నా చేయి అలాగే. అదే నా చేయి, అతని చెయ్యే విడిచేసాడని బాధపడుతున్నాడు. పరలోకంలో తండ్రి ఉన్నాడంట, దేవుడు ఉన్నాడంట, వీళ్ళకి చెయ్యి వాళ్ళకి కలుపుతాడంట. తర్వాత పక్కన ఉన్న దొంగోడిని చూసి సాయంకాలం మనం అపాయింట్మెంట్ కలుసుకుంటున్నాం అంటున్నాడు. ఏం సార్, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే నాకు గౌరవం ఉంది, నాకు గౌరవం ఉంది, కానీ ఇట్లా మాట్లాడే వాళ్ళకి మీరు ప్రేమగా ఎట్లా? ఒక దొంగోడిని సాయంకాలం మనం అక్కడ పరలోకం అంటే ఎవరి కోసం? నీతిమంతుల కోసం. కానీ ఒక దొంగోడికి అపాయింట్మెంట్ కలుసుకుందా, మనం ఛాయ్ తాగుదాం, సారీ. నిజంగా దొంగలే ఇద్దరు. యేసుక్రీస్తు ప్రభువు సిలువేసినప్పుడు ఆయనతో పాటు సిలువేయబడిన వారు ఇద్దరు దొంగలే. ఫస్ట్ ఇద్దరు దూషించారు, బట్ అక్కడ ఏంటంటే రెండో వ్యక్తి యేసుప్రభు వారు పలికిన మాటలను బట్టి పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు వచ్చింది.
ప్రతి మనిషి కూడా చావు గడియలు మన ముందున్నప్పుడు మనకు రావాల్సింది ఆ మారు మనసు పశ్చాత్తాపం. అక్కడ ఆ దొంగకు వచ్చింది, రెండో వాడికి రాలేదు. ఆ రెండో వాడే మారు మనసు పొందిన పశ్చాత్తాపడిన ఆ దొంగ అనకూడదు ఇంకా. పక్కన దొంగతో ఏమంటాడంటే, మనం చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదని వేరే దొంగతోటి ఇతను చెప్తున్నాడు. అంటే ఈయన ఏ తప్పు చేయకపోయినా సరే ఈయన శిక్షించబడుతున్నారు, కానీ మనమైతే చేసిన తప్పుకే శిక్ష అనుభవిస్తున్నాం. ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, రోల్ మోడల్ అంటే చూడండి, హింసిస్తున్నా, అవమానిస్తున్నా, కొడుతున్నా ఆయన మాట్లాడిన మాట, ప్రభువారు మాట్లాడిన మాట, ఆ మాటలను బట్టి దొంగ రియలైజ్ అయ్యాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీళ్ళని క్షమించమన్నాడు. ఏమండి, ఇప్పుడు నేను నిన్ను ఒక మాట అన్నాను, ఒక దెబ్బ కొట్టాను, తెలియకుండా చేస్తానా? తెలిసే చేస్తాను. కానీ అక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజంగా నేనెవరో తెలిస్తే వీళ్ళు నన్ను అలా చేయరు, కొట్టరు, తిట్టరు, అవమానించరు. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు. ఎవరైతే కొడుతున్నారో, చంపుతున్నారో, ప్రభువుని సిలువేస్తున్నారో, వారు దేవుడు ఏదైతే సంకల్పించాడో, సంకల్పం అంటే మీకు అనాదిలోనే దేవుడు ఒక ప్రణాళిక చేసుకున్నాడు. ఇప్పుడు ఎలాగైతే మనకి రోగాలు రాకముందే రోగాల కోసం మెడిసిన్ తయారు చేసి పెడతారు సైంటిస్టులు, అలాగనే భూమి మీదకి వచ్చిన నరులు తప్పు చేస్తే వారిని మరలా తన యొద్దకు తెచ్చుకోవటం కోసం దేవుని ప్రేమ చూడండి. చాలామంది మాట్లాడుతూ దేవుని మీద లేనిపోయిన మాటలు అంటాడు. ఓరి దేవుడా, నా కొడుకే దొరికాడు అంటాడు. వీడికి శంస కండు ఉండదు. కొంతమంది మా సహోదరులు చెప్తారు, ఆడికి పల్సర్ బైక్ ఇచ్చి పంపిస్తాడు. ఆ పల్సర్ బైక్ మీద వాడు కనపడిన కూడా కనపడ్డు, 100 స్పీడ్తో వెళ్ళిపోయి దేన్నో గుద్దేస్తాడు, చనిపోతాడు. ఆ తల్లి మాట్లాడే మాట రాంగ్గా మాట్లాడుతుంది, అంటే దేవుని మీద. సో దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలంటే ఆయన మనసు ఏంటో మనకు తెలియాలి. దాని గురించి ఏమంటాడంటే, రోమపత్రిక 1వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, నేనేంటో తెలియాలంటే సృష్టిని చూడండి అంటాడు. నేనేంటో తెలియాలంటే సృష్టిని, ఈ యొక్క మహావిశ్వాన్ని ఒకసారి మీరు గమనిస్తే అది ఎంత త్యాగం చేస్తుందో, ఎంత కష్టపడుతుందో, నా శక్తి ఏంటో తెలియాలంటే సూర్యుని చూడండి, అది ఇప్పటికి కూడా వెలిగిస్తూనే ఉంది. నేనేంటో తెలియాలంటే ఈ ప్రకృతి అంతా మనకి ఎలా లోబడుతుంది, ఎలా సేవ చేస్తుందో చూడండి, అది ఎంత ప్రేమిస్తుంది. ఏది తన కోసం పండదు కదండి, ఫలాలు కానీ జీవరాశులన్నీ కూడా వాటి కోసం కదా, అన్ని సమస్తం మన కోసమే కదా, మన కోసం త్యాగమైపోతున్నాయి. అన్నిటిని మనం చంపుకొని తింటేనే మనం బ్రతకగలుగుతున్నాం. అందుకని ప్రకృతిని చూడమన్నాడు ఆయన. నేనేంటో తెలియాలంటే, నా శక్తి ఏంటో తెలియాలంటే సూర్యచంద్రులను చూడండి అంటాడు. సో ఇవన్నీ తెలిసినప్పుడు మనం దేవుని ఒక మాట అనగలమా? మన కోసం ఇంత చేస్తున్నాడు ఆయన. సో అలాంటప్పుడు మనం దేవుడిని ఎప్పుడు ఒక మాట అంటానికి కూడా మనకు ధైర్యం చాలదు. అక్కడ ఆ దొంగ విషయంలో కూడా అక్కడ ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అక్కడ ఆయన్ని, ఎందుకంటే చనిపోక ముందే మనం పశ్చాత్తాపడాలి, చనిపోక ముందే మనం ఏంటో మనకు తెలియాలి. సో అది తనకు తెలిసింది కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఎందుకంటే ఆ రాత్రి ఇద్దరు చనిపోతారు, ఇద్దరు పరదేశకి వెళ్తారు. ఆ పరదేశం అనేది అందరూ నీతిమంతులు ఉండే స్థలం. ఇందాక మీరు అన్నారు, అదేంటండి దొంగ ఎలా పరలోకానికి వెళ్తారని. రైట్, దొంగలు ఎవరు వెళ్ళరు, దొంగలు, మోసగాళ్ళు, నేరగాళ్ళు ఎవరు వెళ్ళరు. కానీ చనిపోవటానికి ముందు మన సోల్ ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వస్తుందో అది వెళ్ళటానికంటే ముందుగానే తను పశ్చాత్తాపడ్డాడు, రియలైజ్ అయ్యాడు, మారు మనసు వచ్చింది. సో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి పరదేశకి వెళ్ళాడు. దొంగగానో నేరస్తుడిగానో చనిపోతే మనకు పరలోకం రాదండి. నేను అడిగినట్టు అడగలేదు మిమ్మల్ని అది. అలా ఎవరైతే డౌట్ ఉండి, అవును, అంటే తెలియక, అవునవును, ఏమి చేస్తున్నారో తెలియక, నేను కూడా సార్, అవును, ఇప్పుడు మినత్ జులుమాత్ ఇలా నూర్ అంటే మేము తమసోమా జ్యోతిర్గమయ, రైట్, మినత్ జులుమాత్, జులుం అంటే తెలియదు, నుంచి నూర్ అంటే అంధకారం నుంచి నూర్ అంటే లైటింగ్, వెలుగులోకి తీసుకెళ్ళని ప్రార్థిస్తాం. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలియరు కాబట్టి అలా అడుగుతున్నారు. వాళ్ళ స్టైల్లో నేను అడిగాను, నేను అడిగినట్టు రైట్, అవును. సో దట్ మీరు కరెక్ట్ గా చెప్తారన్నట్టు. రైట్, నాకు ఒకటి అర్థమైంది, కొన్ని నిమిషాలు గంటలు సరిపోవు. కొన్ని నిమిషాలు గంటలు సరిపోవు. తర్వాత ఇది ఇంకా తండ్రి, మళ్ళీ ఇక్కడ ఏంటంటే కొన్ని కాంటెస్ట్లు రావచ్చు, దైవ దూషణ, బ్లాస్ఫీమీ, ఏ బ్లేమింగ్ చేసి ఆయన సెలవేశారు.
ఈసెస్ నాజరీన్ అవును. రెక్స్ ఏదో ఐఎన్ఆర్ఐ అని అవునండి, అవును. యూదులు ఈదుల రాదంట రాజని, ఈదుల రాజని. అని ఒక నింద వేసి ఆ, ఒకటే దేవుడు సృష్టికర్త ఒకటే, అందరికీ ఒకటే, సూర్యచంద్రులు అందరికీ ఒకటే, రైట్? అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తాడు. సో హీ హాజ్ ఏ సమ్ విల్ ఫర్ యూ. ఏదో ఆయనకి కొన్ని తలంపులు, చిత్తాలు, ఏదో భాషలు, కొన్ని గోల్స్, మీకోసం ఆయన గోల్స్ ఉన్నాయి. పరలోకంలో ఏదైతే నువ్వు గోల్ పెట్టుకున్నావో అదే గోలు నీ చిత్తం అక్కడ ఏదో ఇక్కడ నెరవేరున్నట్లు. అవును. దట్ ఇస్ ద థింగ్ వాట్ రైట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో ఓకే, మీరు అన్నం తింటేనే రక్త మాంసాలు కదిలితేనే కదా రక్త మాంసాన్ని కొట్టుకొని ఆ ఫైర్ అని అంటే అదే శక్తి వస్తుంది. దెన్ అగ్ని, ఐ మీన్ దాంతో మీరు కలవగలిగేది. సో దానికి ఈ జీవితం అండ్ ఒక కొలమానం, ఒక పారామీటర్, నా ఎదురు ఒక కొలమానం, ఒక స్టాచ్యూ ఉండాలి. నేను ఇలా ఉండాలంటే నన్ను పోలి చూడు, నన్ను పోలిక నడిచి అనేది. అవునండి. మీరు లోకమునకు వెలుగై ఉండునట్లు అన్నట్టుగా అవును, అవును. మీరు ఒక వెలుగు, రైట్? ఒక 100 కోట్ల సూర్యుడిలాగా ఒక యేసు ప్రభు ఉంటే, మీరు అడగచ్చు బీయింగ్ ఏ ముస్లిం మీరు ఎట్లా యేసు క్రీస్తుని, రైట్? వాట్ వి సే ఇన్ ఖురాన్ ఇట్లా ఉంది, ఈ సప్న మరియం అల్ బయ్యినాత్ బి రూహుల్ కుదిసి, అంటే తెలుగులో ద మేరీ ఆఫ్ ద సన్ ఆఫ్ మేరీ మేరీ. అయినటువంటి జీసస్కి కూడా హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ అంటారే. అవునండి. దాని రూహ్ అంటే ఆత్మ, కుద్దూస్ అంటే శుద్ధము, రూహుల్ కుదుసి అంటే పరిశుద్ధాత్మ, హోలీ గోస్ట్. సో హోలీ స్పిరిట్ని ఇచ్చి దేని ద్వారా అయితే ఆ పావురాలని బతికించటం, బైబిల్లో తలీతా ఖుమీ, అవును. తలీతా ఖుమీ యా. సో ఈ హోలీ స్పిరిట్, ఏ హోలీ స్పిరిట్ అయితే ఇచ్చాడో అవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఖురాన్లో, రైట్? దీని కూడా సమాధానం ఉంది. మరి ఏంటి డిఫరెన్సెస్? ఒకలేమో తండ్రి బిడ్డలు అంటున్నారు, అదే మాటని దైవ దూషణ అని ఇంకొకళ్ళు బ్లాస్ఫీమీ అంటున్నారు. ఏంటి అంతరం ఏంటి అన్నప్పుడు, మీరు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అన్నారు ఎక్కడి నుంచి మీరు వెళ్ళారు, మళ్ళీ అక్కడికి రీకనెక్ట్ అవ్వాలి. సో అట్లా తిరిగి మీరు వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ సమాధానం దొరికింది అన్నారు. బట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు బిలీవ్, బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ ఆర్కేంజల్స్, బిలీవ్ ఇన్ ఏంజల్స్, మికాయల్, ఇస్రాయల్, బిలీవ్ ఇన్ ఆల్ దెమ్, బిలీవ్ ద స్క్రిప్చర్స్, బిలీవ్ థింగ్. పాతగా ఉన్న వాటినంటిని నేను స్థిరపరచడానికి, ధ్రువపరచడానికి వచ్చాను అంటాడా. అంటే ఈ 10 కమాండ్మెంట్స్ కానీ, జెర్మియా చెప్పిన మాటలు కానీ, ఇవన్నీ మీరు నిర్ధారించడానికి వచ్చాను కానీ కొత్తగా నేనేమి ఇవ్వటానికి రాలేదు. సో ధర్మశాస్త్రం నేను ప్రవక్తల లేఖనంలో నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి. సెక్యులరిజం ఇస్ దేర్, రెస్పెక్ట్ ఇస్ దేర్. ఇప్పటి వరకు ఒక మన మంచి మార్గం, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఖురాన్ సూర ఇబ్రాహీం 4th ఆయత్, 14వ అధ్యాయం 4వ వచనం, మీ భాషలో చెప్పాలి అంటే గూగుల్ చేయండి, ఇంటర్నెట్ రీసెర్చ్ చేయండి. సూర ఇబ్రాహీం 14 4th ఆయత్ అంటే ఏ భాష ఉందో భూమి మీద ఆ ఏరియాలో, ఆ భాషలో ప్రవక్తలను పంపించాను నేను, ఆ భాషలో నేను వాక్యాన్ని బోధించాను అంటాడు. సో దాన్ని మనం మ్యూచువల్ రెస్పెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, రెస్పెక్ట్ చేసుకొని టుగెదర్గా జీవిస్తూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి మనం సక్సెస్, టుగెదర్ సక్సెస్, అట్లా అందరం కలిసి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి. ఈ భూమి ఎట్లా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్, పరలోకానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అక్కడ స్వర్గం ఎట్లా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్. సూర్యుడు ముందు మైన్పత్తి పనికిరాదు, బాగోదు, రైట్? సార్ ముందు నేను మాట్లాడటం ఈ విషయాలు బాగోదు. సక్సెస్, మోటివేషన్, దట్స్ ఇట్. కాకపోతే ఈరోజు నేను ఏంటంటే మంచిగా తెలుగు భాషలో హాయిగా ఒక మంచి కాఫీ లాంటి సినిమా, ఆనంద్ అంటే ఒక మంచి కాఫీ లాంటి సినిమా లాగా సార్ నోట్లో నుంచి తెలుగులో, బైబిల్లో నుంచి మనిషికి ఆనందంగా ఎలా ఉండాలి, ఐకమత్యంగా ఎలా ఉండాలి, రైట్? అసలు సక్సెస్కి డెఫినేషన్ ఎలా మీరు డిఫైన్ చేసుకోవాలి, అన్నీ మీకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీకు ఏం కావాలి. సో ఈ యాటిట్యూడ్ మారిపోతేనే ఇంకా టెన్షన్ ఏముంది, అవునండి, ఏముండదు. అన్నీ ఉన్నప్పుడు ఇంకా కావాల్సింది ఏముంది, ఎవ్రీథింగ్ ఈజ్ దర్, తీసుకోవటం అంతే, రైట్? ఓకే, జస్ట్ ఇది తగ్గదు, ఇంకెక్కడా కూడా ఆగేది లేదు. కాకపోతే జస్ట్ నాకు అడగాలనిపిస్తుంది, తండ్రి కృప ఇచ్చాడు, తన సొంత కుమారుని పంపించాడు, ఇచ్చాడు. కృప అనేది దీని ద్వారా వచ్చింది, కృప తీస్తారు వీళ్ళు. ఇది మరి మనిషిని లేజీగా చేయటం లేదా అనే ఒకటి క్వశ్చన్ రేస్ చేస్తే, లైక్ ఫ్రీబీస్, నీకు నేను డబ్బులు ఇచ్చేస్తా, నీకు నేను నెలకింత ఇస్తాను, హాయి కూర్చో, ఏం చేయగా సార్ అన్నీ ఇచ్చేసేస్తే ఇంకా మోటివేషన్ ఏముంటుంది మనిషికి. అట్లాగే కృప, దేవుడు అన్ని కృప ఇచ్చాడు, నాకు నీ కృప చాలను అన్నప్పుడు ఇంకా 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 అతని మోక్షం ఏంటి, పరలోకం ఏంటి, అసలు ఈ లోకంలో సంపాదించాల్సిన అవసరం, ఈ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏముందంటారు? అంటే
ఓకే, కంటిన్యూ. కృప అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? బ్లెస్సింగ్ అనుకుంటున్నారా? ఎలాంటి బ్లెస్సింగ్ అనుకుంటున్నారు? నేను నీకు చాలు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేనున్నాను చాలు. మోటివేషన్. నేనున్నాను చాలు అంటే ఈ మాట పౌలు గారితో చెప్పాడు. పౌలు గారికి సంథింగ్ తన బాడీలో ఒక డిసీజ్ ఉంది. అపోజిట్ పౌలు గారు డిసీజ్ ఉంది, ఆ రోగం ఉంది. ఆయన వేడుకుంటాడు, నాయనా ఇది నేను భరించలేకపోతున్నాను, నన్ను తీసేయమని. దాన్ని తీసేయమంటావు ఎందుకు, నేను ఉన్నాను కదా నీకు చాలు అంటాడు. అది ఇప్పుడు అది బ్లెస్సింగా? చాలా స్ట్రగుల్ అవుతున్నాడు లోపల బాడీలో ఆయన. నాయనా నేను ఇది భరించలేకపోతున్నాను తీసేయమంటే పర్లేదు ఉండి, అదన్నా ఉంటే నువ్వు కంట్రోల్లో ఉంటావు. తర్వాత ఇది ఒకటి నాకు గుర్తొచ్చింది చెప్పేసి మళ్ళా కలుగుతాం, మళ్ళీ ఇంకా ఇది ఎట్లా అంటే ఒక ఖజానా ఎంత తీసుకుంటా ఉంటే అంత వస్తూ ఉంటుంది. ఏదో యాకోబు ఒక దేవుడి దూతతో యుద్ధం చేస్తా ఉంటాడు, ఇంకా సంధ్య అవదే కదా, సన్సెట్ కాదు, అది అట్లానే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇది అలాంటిదండి, ఇది అలాంటిది, ఇది మహాసముద్రం. అపోజిల్స్ యాక్ట్స్, అపోస్తుల కార్యాలు, అది రోడా అనే ఒక క్యారెక్టర్, రోడా ఇంగ్లీష్లో రోడా, తెలుగులో రోదా అని ఉండొచ్చు. ఓకే. అపోస్తులు 12వ అధ్యాయంలో మేబీ ఈ ఒక బిలీవర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. వీళ్ళందరూ ఒక క్లోజ్డ్ రూమ్ లో భయం తోటి ప్రేయర్స్ చేస్తారు అతను రిలీజ్ అవ్వాలి. అందరూ ఇక్కడ కూర్చొని పిచ్చిగా ప్రేయర్స్ చేస్తారు. ఈ రోడా అనే ఆమె మాత్రం గేట్ దగ్గర నుంచి ఇట్లా చూస్తుంది. ఏ పిచ్చా నువ్వు, ఇక్కడ అందరం మనం ప్రేయర్స్ చేస్తున్నాము, నువ్వేంది అక్కడ చూస్తున్నావు అంటే, ఏది ఇంకా రావట్లేదండి బిలీవర్, మన కొలీగ్ రావట్లేదు అంటే థామస్ పీటర్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ పీటర్ అంటది. అంటే విశ్వాసం అనేది నోటితో చెప్పేది కాదు, ఇట్స్ ఇన్ యాక్షన్. అవునండి. సో ఆమె రోడా అనేది ఒకసారి అనుకుంటాను నాకు కనిపించి ఆ క్యారెక్టర్ ఆ విశ్వాసంతో చూస్తుంది, రావాలంతే. ఇప్పుడు ప్రేయర్ అనేది వీళ్ళు చేసేది ప్రేయరా అంటే వాళ్ళు అంటారు, ఎట్లా కుదిరిద్ది, వాళ్ళ దగ్గర ఎంత ఆర్మీ ఉంది, ఎంత పోలీస్ ఉంది, ఎట్లా సాధ్యమైద్ది, మనం ప్రేయర్ చేయాలా. సో ద రియల్ ప్రేయర్ అనే దానికి ఆమె ఒక యాక్షన్లో ఉంది కాబట్టి రోడా అనే క్యారెక్టర్ ఒక్కసారి వచ్చినా కూడా ఐ లవ్ దట్ క్యారెక్టర్. అంటే చెప్పాలని. అవునండి, అంటే అక్కడ పేతురు గారిని జైల్లో పెట్టినప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో క్రిస్టియానిటీ ఇప్పుడున్నంత హ్యాపీగా లేదండి. చాలా స్ట్రగుల్స్. రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం వాళ్ళని క్రైస్తవులు అంటేనే కొట్టడం, జైల్లో పెట్టడం. ఇంకా భయంకరమైన విషయాలు ఏంటంటే చరిత్రకారులు రాసింది, వాళ్ళ తోటలకి ఒక మనిషికి తారు పూసేసి లైట్ లాగా పెట్టేవాళ్ళంట క్రైస్తవులు అంటే. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవం ఎంత హింసలు వచ్చినాయో అంత అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు క్రిస్టియానిటీలో సోకాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఫాలో అవుతున్నారో కష్టాలు లేవు. అన్నీ ఇందాక మీరు అన్నారే కృప అంటే, అక్కడ పౌలు గారికి ఉన్న కృప వేరు. యేసుప్రభు వారు మీకు ఇదా రాండి, ఏ సమస్యలు ఉన్నా రాండి, దేవుడు మిమ్మల్ని అన్నీ యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలండి? యాజ్ ఎ క్రిస్టియన్గా నేను కూడా అడుగుతున్నాను, ఇప్పుడు నీకు పిల్లలు లేరా, పెళ్లి కావట్లేదా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, కోర్టులో సమస్యలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా? యేసుప్రభు దగ్గరికి రమ్మంటే ఆయన దగ్గర ఏమన్నా ఖజానా పెట్టుకొని ఉన్నాడేంటి నీకు అప్పులు తీర్చడానికి? దానికోసం యేసుప్రభు దగ్గరికి ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ తీరుతున్నాయి కదా. లోకంలో వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు కదా. దానికి యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? సో యేసుప్రభు దగ్గరకు వస్తే ఎందుకు రావాలి? ఇందాక మనం ప్రారంభంలో విన్నాం, ఆయన్ని అడిగే స్థాయిలో ఏం అడగాలో తెలియాలి. ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఏ విషయంలో అతిశయించాలి అని. ఒక మాట చూపిస్తాను. అది ఇర్మియా గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 23వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అందరూ వస్తారండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అదేంటండి? 4 మాటలు బాగా మాట్లాడగలిగాం, బాగా జ్ఞానం ఉంది, బాగా చదువుకున్నాం, అసలు వాడిని పట్టుకోగలుగుతామా? అందుకని ఆయన మాట్లాడతారు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపాలని అనగా, భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏ విషయంలో ఆనందిస్తున్నాడు? నేనెవరో గుర్తిస్తే వాళ్ళ విషయంలో ఆనందిస్తానని అంటున్నాడు. చాలామంది దేవుడు నన్ను ఆశీర్వదించాడు, పిల్లలు అక్కడ ఉన్నారు, అక్కడ ఇక్కడ వేరు వేరు దేశాల్లో సెటిల్ అయ్యాడు. అది ఆశీర్వాదం ఏం కాదండి. నువ్వు బాగా చదువుకుంటే ఇక్కడేంటి 6 నెలల మీద ఎక్కడైనా ఉండొచ్చు. అది నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. సర్వభూమి నాదే కదా, ఆ భూమిని ఎవరికి ఇచ్చారు? తన పిల్లలకే ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎక్కడైనా నివాసం చేయొచ్చు. అది దేవుడు ఆశీర్వదిస్తేనే అక్కడికి వెళ్ళలేదు. నువ్వు కష్టపడి చదువుకున్నావు. నాయన నాకు ఇది కావాలని నువ్వు దేవుని వేడుకున్నావు. సొలొమోను మహారాజు ఎలాగైతే నీ ప్రజలను పరిపాలించడానికి నాకు అంత జ్ఞానం లేదు తండ్రి, నా జ్ఞానాన్ని ప్రసాదించి నీ ప్రజలను పరిపాలన చేయడానికంటే జ్ఞానంతో పాటు సర్వసంపదలు ఇచ్చేశాడు. సర్వసంపదలు అనుభవించిన ఆయన లాస్ట్కి ఏం చెప్పాడంటే సమస్తము వ్యర్థం అన్నాడు. సూర్యుని కింద నరులు పడుచున్న ప్రయాస అంతా కూడా వ్యర్థం అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఇది ఏది అనుభవించినా ఇదంతా వ్యర్థము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నేను దేవుణ్ణి తెలుసుకుంటే చాలు, ఇది ఏదున్నా సమాధి వరకు ఉపయోగపడుతుంది. మనకున్న ఐశ్వర్యమైన జ్ఞానమైన ఏదైనా సరే సమాధి వరకే ఉపయోగపడుతుంది. కానీ సమాధి తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్ ఏంటి? సో ఆ వాట్ నెక్స్ట్ ఏంటో మనకు తెలియాలంటే ఇదిగో మన దేవుడిని పరిశీలనగా తెలుసుకుంటే ఖచ్చితంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కడైతే మనకి కనెక్షన్ కట్ అయిపోయిందో మరలా కనెక్షన్ కనెక్ట్ అవుతుంది, ఆయన దగ్గరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్ డేస్లో అన్నప్పుడు స్టెఫెన్ని పాల్ ది అపోజిల్, అవును, పాల్ కూడా అక్కడ సమ్మతిస్తాడు, దానికి సపోర్ట్ చేస్తాడు చంపటానికి. యాక్చువల్లీ అక్కడ ఆర్డర్ కూడా తీసుకున్నట్టున్నాడు. అవును అవునవును అవును రైట్, అవును. ఆ ఆర్డర్ తోటి స్టెఫెన్ని రాళ్లతో కూడా చంపుతారు. అంటే ఎంటైర్ బైబిల్ స్టడీ చేస్తే అవును, ఓన్లీ స్టెఫెన్ కి మాత్రమే సింహాసనంలో బిఫోర్ హీ లీవ్స్ ద లాస్ట్ బ్రెత్, ఆయన శ్వాస విడిచే ముందు సింహాసనంలో ప్రభువుని చూస్తున్నాడు. అవును, డైరెక్ట్గా చూస్తాడు ఆయన. సో వన్ థింగ్, సెంటిమెంట్స్ ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్. ఇంకోటి, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ స్పెసిఫిక్ హిందూయిజం ఆర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ జూయిజం, యూదులను, రైట్? ఇది నాది కాదు. మనం భారతదేశంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా ఉన్నాం, ప్రజాస్వామ్యంగా ఉన్నాం. మీరు ఏ దారిలో ఉన్నారో ఆ దారిలో ఎక్సెల్ అవటానికి చూడండి, ఇంకా బలంగా, రైట్? ఆ ఇదిలో ఎవరికైనా మీకు సంబంధించి మీరు ధర్మ సందేహాలను కానీ లేదంటే వారికి ఏదైనా మీ ద్వారా కానీ, కెన్ ఐ షేర్ యువర్ నెంబర్ ఇన్ మై డిస్క్రిప్షన్, వీడియో డిస్క్రిప్షన్? గుడ్, నేను డిస్క్రిప్షన్లో పెడతాను పాస్టర్ దేవకొండ గారి నెంబర్. ఈ పరంగా మీకు ఏ ధర్మ సందేహాలు ఉన్నా బైబిల్లో ఈ పరంగా, బికాస్ వీఆర్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 25. యా, వీ హ్యావ్ దాటి మాట్లాడుకోవాలి, అధికారంలో ఉన్నాము, ఎవరిది వాళ్ళు ఫుల్ స్వచ్ఛత. బట్ నేను మీకు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మీరు ఏ చేయబట్టుకున్నారో, ఏ దారి మీరు ఎంచుకున్నారో బలంగా అవ్వండి, ఇంకా స్ట్రాంగ్ అవ్వండి. ఆ ఉద్దేశంతో అండర్ ద కాన్స్టిట్యూషన్, బై ది కాన్స్టిట్యూషన్, దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అండ్ గెట్ ద థింగ్. అండ్ సరిపోదు టైము, కీప్ ఆన్, వీ విల్ బి టేకింగ్ హిస్ టైం. మీరు ఇంకా మాకు టైం ఇవ్వాలి సార్, కంపల్సరీగా అండి. ఓకే. అండ్ బిఫోర్ ఫినిషింగ్ చివరికి ఒక మాట చెప్తాను. ప్లీజ్. ఇందాక మనము స్టార్టింగ్లో ఒక మాట మాట్లాడేసి దాన్ని మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. సక్సెస్ అనేది స్పిరిచువాలిటీకి సక్సెస్కి ఏంటి సంబంధం అనుకున్నప్పుడు, లోకంలో ఇప్పుడు మనం సొలొమోను మహారాజు గారిని తీసుకున్నప్పుడు ఏది ఉన్నా సరే అది సక్సెస్ కాదు, దేవుని తెలుసుకోవటం నిజమైన సక్సెస్. ఎందుకంటే ప్రతి వారి గోల్ అనేది దేవుని దగ్గరికి వెళ్ళటం, మోక్షానికి వెళ్ళటమే. దానికోసం అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నిజంగా ఆయన ధనికులే, బాగా చదువుకున్నవాడు, పాండిత్యం కలిగినవాడు, అన్నీ ఉన్నాయన. ఏంటంటే ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటాడో, యేసుప్రభువుని కలుసుకుంటాడో, ఉన్నదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. అంటే ఇదేది నాకు అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. సో ఆ సువార్త ప్రకటన ఎంత విలువైందంటే, ఏ మాట అయితే మనం విన్నామో, ఎక్కడి నుంచి మనం కట్ అయిపోయామో కనెక్షన్, ఆ కనెక్షన్ కనెక్ట్ చేస్తుంది. అది అపోస్తులు చేశారు. ఆ మాట ఇందాక మీరు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభువుని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు కూడా అలాగనే బ్రతికారు.
అలా బ్రతికున్నారు కాబట్టి ప్రభు ఉంటే మాకు ఈ లోకం ఇంకేది అవసరం లేదు, ఎందుకంటే సమస్తం ఆయనే చూసుకుంటాడు. మహావిశ్వాన్ని కలిగించింది ఆయనే తన పిల్లల కోసం. సో ఆయన ఉంటే చాలు మాకు ఇంకా. సో ఇప్పుడు మేము ఆయన కోసం ఏం చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదైతే మాకు పాపం ఉందో ఆ పాపం కోసం కూడా తను బలైపోయాడు కాబట్టి ఇప్పుడు మా సక్సెస్ ఏంటంటే పరలోకంలో అడుగు పెట్టడమే, మోక్షములో అడుగు పెట్టడమే, తండ్రి వద్దకు వెళ్ళటమే మా సక్సెస్. దానికోసం పౌలు గారు బ్రతికుండగానే నా కోసం నీతి కిరీటం ఉంచబడింది, మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని. విశ్వాసం అంటే ఏంటంటే ఒక అబ్రహాం గారు ఒక మంచి డెఫినేషన్ చెప్తాడు. మృతులను సైతం సజీవులుగా లేపటం అనేది విశ్వాసం. అందుకోసం ఆయన తన కుమారుని బలిస్తాడు. చనిపోతే ఎలా బ్రతికిస్తాడు అనే డౌట్ లేదు ఆయనకి, ఎందుకంటే దేవుణ్ణి అలా నమ్మాడు. ఇందాక మనం ఇర్మియా గ్రంథంలో కూడా దేవునిగా తెలుసుకున్నప్పుడు దేవుని కోసం ఏమి త్యాగం చేయడానికైనా వెనకాడం. కారణం ఏంటంటే ఆయన దేవుడు అంటే ఇంకా ఆయన సమస్తం చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పుట్టించేంత శక్తి కలిగిన వాడు దేవుడైనప్పుడు ఇంకా నేను ఏది త్యాగం చేస్తే నాకు నష్టమే ఉంది. సో అందుకోసమే పౌలు గారు ఉన్నదంతా కూడా అలా వదిలేసుకొని సువార్త ప్రకటించి ఎవరైతే నాశనానికి వెళుతున్నారో, ఎవరైతే అంధకారంలో ఉన్నారో, ఎవరైతే మరణ భయంలో ఉన్నారో వారిని అందరినీ కూడా విమోచించాడు సువార్త ప్రకటన ద్వారా. సో వాళ్ళు రియలైజ్ అయ్యారు. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, మీరు వెలుగు సంబంధులు, వెలుగులో ఉన్నారు. అంతకుముందేమో పాపం అనే అంధకారంలో ఉన్నాం. ఆ పాపం అనే అంధకారం రక్షణ సువార్త ఎవరైతే వింటారో వాళ్ళ జీవితం ఇంకా వెలుగుమయమైపోతుంది. ఎందుకంటే భయం ఉండదు. చస్తే ఏమైపోతుంది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను కదా, మరణ భయం ఉండదు. సో పౌలు గారు అపోస్తలులందరూ అలా బ్రతికారు. వారి తదనంతరం వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి వరకు కూడా క్రైస్తవం ఇక్కడ వరకు వచ్చింది. మనం కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తాడు. అంటే మన అందరికీ రోల్ మోడలు తండ్రి అనే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, తర్వాత అపోస్తులు, ఇప్పుడు వారి తర్వాత క్రైస్తవులు. మనము కూడా ఆ జాబితాలో ఉంటే లోకంలో మనకి ఏది అవసరం లేదు. ఎందుకంటే మన ప్రతి ఒక్కరి అవసరం ఏంటి, కూడు గుడ్డ, ఇవన్నీ దేవుడే తీరుస్తున్నప్పుడు అట్టని కష్టపడకుండా దేవుడు ఎవరికి భోజనం పెట్టడు. కష్టపడకుండా భోజనం తింటే శాపం యాజ్ పర్ బైబిల్. మళ్ళీ ఒకసారి నేను అడుగుతాను, వినండి, చెప్పండి సార్. కష్టపడకుండా భోజనం తింటే శాపం. దేవుని సెలవు లేక భోజనం చేసినట్టు ఎవరికి సాధ్యం కాదంటాడు. చాలామంది ఏంటంటే క్రైస్తవులకి ఊరికి ప్రారంభ మానవుల అవ్వ ఆదాములను కూడా దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు వ్యవసాయం చేయమని, పని చేసి ఆహారం తినమని చెప్పాడు. ఇప్పుడు మన పిల్లలకు మనం పని చేయకుండా ఫుడ్ పెడతామండి? నిజానికి మన పిల్లలకి ఏం పని రాదు. అందుకే ఇలా సార్ వాళ్ళు మోటివేషన్ స్పీకర్స్ పిల్లలకు పని నేర్పండి, వాళ్ళని సోమరిపోతులు చేయొద్దని చెప్తున్నాడు. ఏమండి ఇప్పుడు వచ్చిన మోటివేషనల్ స్పీకర్సే పిల్లలకు పని నేర్పమని చెప్తున్నప్పుడు మనుషులందరినీ పుట్టించిన దేవుడు మన తండ్రి కదా, ఆయన సోమరిపోతులాగా ఎందుకు ఉంచుతాడండి? మనము కల్పించుకుంటున్నాం నా పిల్లోడు కష్టపడకూడదని, వాడికి ఏ పని చెప్పకుండా బద్ధకస్తులా తయారు చేస్తున్నాం. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. కష్టపడి పని చేసి భోజనం తినాలి, పిల్లలైనా పెద్దలైనా. కష్టపడకుండా భోజనం తింటే అది శాపం. సో కృపని డీమీనింగ్ చేసే వాళ్ళు, అంటే వ్యంగ్యంగా కానీ వక్రీకరించే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరెక్ట్ సమాధానం, రైట్, కరెక్ట్. సో దే హంట్, దే ఈట్. నువ్వు వేటాడాలా, నువ్వు అన్నం తినాలా, రైట్. నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు అన్నం తినాలి, రైట్. దిస్ ఇస్ ద ఫైనల్ మోటివేషన్ ఫ్రమ్ ద ఈవెన్ ఫ్రమ్ బైబుల్. అండ్ మరి నొక్కి ఒక్క నుంచి మరి చెప్తున్నా సార్, రైట్, గుడ్. అండ్ ద సిరీస్ విల్ కంటిన్యూ లైక్ దిస్, రైట్. ఇది ఇంకా అనంతం సార్, అంతే. అంటే ఒక గంట సరిపోతుంది, ఒక రోజు సరిపోతుంది అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ లైక్ అంతే ఇక. వెల్, నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అడగబోయే క్వశ్చన్ ఇప్పుడే అడిగేసి వదులుతున్నాను, మళ్ళీ అక్కడి నుంచి కలుపుకుంటాం. థ్యాంక్ యూ. మీరు రోమా పత్రిక అని అన్నారు కాబట్టి దాని నుంచి గుర్తొచ్చింది కాబట్టి నా 2వ అధ్యాయం 24వ వచనం. ఓకే. మీ వలననే కదా దినమెల్లను వాళ్ళు నా నామమును దినమెల్లను దూషించుచున్నారు. 2:24 కరెక్ట్ అయినా? రోమన్స్ 2:24. 2:24 కాదండి, వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దినమెల్ల దేవుని నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది, రైట్. అంటే
నేను మెమరీ టెక్నిక్స్ ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, నాకు కూడా మెమరీ టెక్నిక్స్ ఉన్నాయి. సార్ దగ్గర జస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తున్నాను మీకు. సో నేను మెమరీ టెక్నిక్స్ నేర్పించేటప్పుడు అసలు బేసిక్గా నాకు ఉందా లేదా. తర్వాత పై వాల్యూ ఛాలెంజ్ ఒకటి ఇచ్చాను మీకు. పై వాల్యూ 22/3, రైట్, ద పై వాల్యూ సర్కిల్. సో దాంట్లో మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను. ఆ ఛాలెంజ్ నాకు కామెంట్స్లో పెట్టమన్నాను. చాలా తక్కువ మంది నాకు వాట్సాప్ ఇస్తున్నాను. ప్లీజ్ నాకు కాదు, నాకు మీకు కాదు, ప్రజలకి మిగతా వరల్డ్ కూడా తెలియాలి, రైట్. సో నేను ఇస్తున్న టెక్నిక్స్ ఎలా పనిచేస్తున్నాయా లేదా అనేది యూట్యూబ్లో ఎక్కడైతే మీరు చూస్తున్నారో దాని కిందనే మీరు కామెంట్ వీడియో పెట్టండి, అది ఉపయోగపడుతుంది. అవునండి. చదువుతారు సార్ వచ్చిన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడి నుంచి మొదలు పెడతాం మనం. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. సూపర్. సో ఇది ఏంటి మరి ఇలా కాకుండా అసలు ఆయన మన తలంపులు ఏంటి, ఐ మీన్ వాట్ ద గాడ్ హ్యాస్ హిస్ ప్లాన్స్ ఫర్ యూ, ఎవ్రీవన్. హీ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీవన్ బిఫోర్ యూ, ఎవ్రీథింగ్. సన్, మూన్, అంటే ఖురాన్లో ఇట్లా ఉంది. అవునండి. అషమ్స్ వల్ కమ్ర వల్ నజ్మ్ బి హుస్బాన్. షమ్స్ అంటే సూర్యుడు, కమర చంద్రుడు, నజ్మ నక్షత్రం. మాషాల్లా ఇదే కనెక్షన్ అంటే ఇది పరిశుద్ధాత్మ కనెక్షన్. మీరేమో హోలీ గోస్ట్ అంటారు, మేము రూహుల్ కుదిస్ అంటారు. బట్ అక్కడే ఒకటే, బ్రహ్మం ఒక్కడే పరబ్రహ్మం ఒక్కడే అన్నట్టుగా, రైట్. మొక్క ఒకటే, మొత్తంలో మొత్తం ఒకటే, రైట్. వెల్, సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రం కానీ పుట్టించి బి హుస్మాన్, నువ్వు ఇక్కడ ఉండు అంటే అది అక్కడ ఉంది, నువ్వు ఇట్లా తిరుగు అంటే ఎట్లా తిరగమంటే ఆ యాంగిల్లో, ఎంత సర్కిల్ తీసుకోమంటే అంత సర్కిల్లో, ఎంత స్పీడ్తో వెళ్ళమంటే అంత స్పీడ్తో వెళ్తుంది. చంద్రుడు అక్కడ ఒక రోజు అంటే మనకి ఇక్కడ 14 రోజులు 14 రాత్రులు 28 రోజులు. అందుకే మనకి విక్రమ్ని అక్కడ ల్యాండ్ చేయడానికి మన ఇస్రో నుంచి వదిలేదు అంటే మనం ఇంత 28 డేస్ ఎందుకు తీసుకున్నాం చంద్రుడు. సో ప్రతి దానికి అంత ఇచ్చి, ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ఇచ్చి, వాటిని బాగా మీరు ఎట్లా వాడుకోండి అని చిన్న బుజ్జిగా మనల్ని తయారు చేసి వదిలిపెడితే, మనం అసలు టార్గెట్స్ వదిలేసి, నేను ఏ విషయంలో యూనిక్, ఏకలవ్యుడి గురించి చాలాసార్లు చెప్పాను ఇక్కడ. యూనిక్, ఇది ఒక ఆధార్ కార్డ్ నెంబరు అడిగాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని. నీ ఆధార్ నెంబర్ ఇచ్చే చాలు అన్నాడు. అంతే, నీ ఆధార్ నెంబర్ నేను డిలీట్ చేసేస్తా రికార్డ్స్లో నుంచి అన్నాడు. అయిపోయి పాపం అయిపోయింది. సో మీకంటూ ఒక ఆధార్ నెంబర్ ఉంది, ఒక అనన్యమైనటువంటి క్వాలిటీ, యూనిక్ క్వాలిటీ ఉంది, రైట్. ఆ క్వాలిటీస్ని పెట్టుకొని మీరు పక్క వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటే, వాళ్ళు కూడా అట్లాగే ఉంటే, రైట్ బ్రదర్స్ ద్వారా మనం ఎట్లయితే ఈరోజు విమానాల్లో తిరుగుతున్నామో, అలా మనకున్న యూనిక్ కెపాసిటీని, యూనిక్ ఎబిలిటీస్ని వేరే వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఇన్ ద సేమ్ అని చేస్తే ఇక్కడే మనకు ఒక స్వర్గం తయారవుతుంది. అప్పుడు మీ మాటల్లో చెప్పాలంటే మెగారూఢుడై సంఘాన్ని మ్యారేజ్ తీసుకెళ్తాడు, రైట్. ఆ పరిస్థితి రావాలంటే మనందరి చేతిలో ఉంది. మనం దేనైతే చేస్తున్నామో దాన్ని పెట్టుకోండి, ఒక గోల్గా పెట్టుకోండి, ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకోండి. మీకున్న యూనిక్ ఎబిలిటీస్ని ఇంకా పాలిష్ చేసుకోవడానికి సార్ అనుకున్న కౌన్సిలింగ్ తీసుకోండి, మీ ఇష్టం. మీకు ఏ పరంగా మీకు ఇష్టమో కౌన్సిలింగ్ తీసుకోండి, మోటివేషనల్ స్పీచ్ తీసుకోండి, స్కిల్స్ని పెంచుకోండి, స్ట్రాంగ్గా తయారవ్వండి, ముందుకు వెళ్ళండి. ఇది పక్కన పెట్టి మిగతా చేస్తే ఇది దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలియకుండా, నా ద్వారా నిన్ను పెడితే దేవుడిని దూషణ, నువ్వు నన్ను తిడితే దేవుడికి దూషణ, మనం అన్నదమ్ముల్లాగా ఉంటే దేవుడికి కీర్తి, ఘనత, ప్రభావం. రైట్, సూపర్. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. వాళ్ళందరికీ కూడా అనుకున్నవి బాగా జరగాలి, వాళ్ళ ఆధ్యాత్మిక జర్నీ స్ట్రాంగ్ అవ్వాలని, రైట్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మంచి ప్రశ్నలతోటి మనల్ని అందరినీ కూడా మోటివేట్ చేసిన సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాలాంటి వాడిని కూడా ఇంటర్వ్యూ చేసి సమాజానికి అవసరమైన ఒక మంచి సందేశాన్ని ఇద్దామని సహోదరులు ఆహ్వానించినప్పుడు ఏకీభవించాను. ఈ సమయంలో మతాలతో సంబంధం లేకుండా ఆరిన నేల మీద ఉన్న మనుషులుగా మనం అందరం కూడా దేవుని యొక్క సృష్టిలోని భాగం, మనమందరం కూడా దేవుని స్వరూపం, దేవుని పోలిక. మన అందరి కోసం ఆయన సూర్యుడిని, వర్షాన్ని ఇస్తున్నాడు, మనందరికీ జీవాన్ని, ఊపిరిని దయచేస్తున్నాడు. కాబట్టి కేవలం స్కూల్లో మనందరికీ ప్రతిజ్ఞ చేసే అలవాటు ఉంది, మేమంతా సహోదరులమని. అది అక్కడ వరకే ఉపయోగపడుతుంది.
5-10 మినిట్స్ వరకే అది ఉపయోగపడుతుంది. కానీ దేవుని పిల్లలుగా లేదా మనుషుల్లాగా, దేవుని సంగతి కూడా పక్కన పెట్టేస్తే అసలు మనుషుల్లాగా మనం మాట్లాడితే, మనుషుల్లాగా మనం ఉంటే మనకి ఈ గొడవలు, ఈ కక్షలు, కార్పణ్యాలు ఏమీ ఉండవు. మనుషుల్లాగా బ్రతుకుదాం. మనుషుల్లాగా మనం బ్రతకాలంటే అసలు మనిషి ఎవరు, మనిషిని ఎవరు పుట్టించారు, ఎందుకు పుట్టించాడు? వీలైతే చిన్నవాళ్ళైతే మీ పేరెంట్స్ని అడగండి, అమ్మ నన్ను ఎందుకు అన్నావని. లేదా మీ డాడీ దగ్గరికి వెళ్ళి అడగండి, డాడీ నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు కన్నావని. ఏంట్రా తిక్కల ప్రశ్నలు అడుగుతున్నావు అంటాడు. ఎందుకంటే పాపం మన డాడీకి కూడా తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? అలా 1 by 1 వెతుక్కుంటూ లాస్ట్కి వెళితే ఒక ఆయన దగ్గర మనం అంతా కూడా జంక్షన్ అవుతాం. ఆయనే ఆదాము గారు. ఆరిన నేల మీద మొట్టమొదటి మనిషి ఆదాము గారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు ఆయన ఎవరు పుట్టించారు. అప్పుడు మనం అందరం కలిసి వెళ్ళేది దేవుని దగ్గరికి వెళ్తాం. సో అలా మనం అంతా కూడా అన్నదమ్ములం అండి. ఇవన్నీ కూడా మధ్యలో కొంతమంది వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కల్పించిన ఈ కట్టుబాట్ల వల్ల మనమంతా విడిపోయి ఇలా బ్రతుకుతున్నాం. కానీ మనమంతా అన్నదమ్ములం. ఎందుకంటే ఒక తండ్రి పిల్లలు అన్నదమ్ములు కాక ఇంకెవరు అవుతారండి? సో మనమంతా అన్నదమ్ములం, కలిసికట్టుగా ఉందాం. నాకు తెలియని మీరు చెప్పండి, మీకు తెలియని నేను చెప్తాను, మనకిద్దరికి తెలియనిది సహోదరు లాంటి వాళ్ళు చెప్తారు. మనిషిగా మనకి అన్ని లోపాలు ఉంటాయండి. ఎందుకంటే మనం పెరుగుతున్న వాతావరణం, మన సహవాసం వలన కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే లోపం ఉందో, బ్రదర్ నాకు ఇది తెలియదు అని అడిగి తెలుసుకోవడం తప్పు కాదు. మనం నిరంతర విద్యార్థిలాగా ఉంటే అన్నీ నేర్చుకుంటూనే ఉంటాం. ఏదో నేను పెద్ద పండితుడిని అయిపోయానని భ్రమలో ఉంటే మాత్రం చాలా ప్రమాదం. మనకు మనమే జ్ఞానులాగా బ్రతకూడదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుందండి. శాస్త్రులు పరిశీలైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మేమే చాలా గొప్పవాళ్ళగా ఫీల్ అయిపోతారు, కానీ వాళ్ళు తృణీకరించబడతారు. కానీ ఒక అతను వచ్చేసి దేవుని పాదాలు ఎదుట పడి, తండ్రి నేను పాపిని, నన్ను కరుణించమంటాడు. తనకు తెలిసింది తను ఎవరో, కానీ అతిశయించే వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో. అంటే మన గురించి మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం మనుషులాగా బ్రతుకుతాం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో పెద్దలు మాట్లాడుతూ వాళ్ళు చూడు మృగాల్లాగా తయారయ్యారు. ఏంటండి మృగాలకి మనుషులకి తేడా లేదా? మృగాల్లాగానే పుట్టించారు. ఏ మృగం కూడా తన సహజ లక్షణాలు కోల్పోలేదు ఇప్పటికి కూడా. మనుషుల్లాగా మనమే కోల్పోయాం కాబట్టి మనుషులను మృగాలతో పోలుస్తున్నారు. సో అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోకుండా మనం మనుషుల్లాగా బ్రతుకుదాం. వీలైతే పరిశుద్ధులుగా బ్రతుకుదాం, నిర్దోషులుగా బ్రతుకుదాం. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగానే పుట్టించాడు. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపం పోలికనిచ్చి పుట్టించాడండి. ఆ గుణాలు ఆయనవి. అరే అచ్చో నీ కొడుకు నీలాగానే ఉన్నాడు అంటే తండ్రి లక్షణాలన్నీ, వాడు నడక, వాడి స్టైలు, వాడు మాట్లాడితే నిజంగా వాడు తండ్రే కనపడుతున్నాడు అంటే అర్థం ఏంటి? తండ్రి లక్షణాలు వచ్చాయని. ఇప్పుడు లోకములో భౌతికంగా మనల కన్నా తల్లిదండ్రుల లక్షణాలే మనకు వచ్చినప్పుడు ఆత్మీయంగా మనల్ని కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన లక్షణాలు మనలో లేకుండా ఎలా ఉంటాయండి? అవి కోల్పోయాం కాబట్టి మంచి మంచి విషయాలు బైబిల్లో ఉన్నాయి. మీ విశ్వాసాలు ఎలాంటివో నాకు తెలియదు కాబట్టి మీ గ్రంథాలు కూడా పరిశీలించండి. ప్రభువారు మాట్లాడతాడు, అన్నిటినీ పరిశీలించి మేలైన దాన్ని వెన్నుకోమంటాడు. గుడ్డిగా బైబిల్ని నమ్మమని చెప్పడండి దేవుడు కూడా. గుడ్డి విశ్వాసం కాదు బైబిల్ అంటే. అన్నిటినీ పరిశీలించిన తర్వాత బైబిల్ దగ్గరికి రండి. బైబిల్లో కూడా అన్నిటినీ పరిశీలించేయండి. గుడ్డిగా క్రైస్తవులు అంటే గుడ్డి విశ్వాసులు కాదు, జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు, మరి ముఖ్యంగా దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే దేవునికి ఏమైనా చెప్పగలమా? ఆయన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన పిల్లలకి అది తెలియదు, ఇది తెలియదు, నేను మృగములాగా బ్రతుకుతున్నానంటే నువ్వు ఆయన కుమారుడు కాదు, ఆయన కుమార్తెవు కాదు. సో మనము మన తండ్రిలాగా బ్రతుకుదాం, మన తండ్రి లక్షణాలు కలిగి బ్రతుకుదాం, మరి ముఖ్యంగా మనుషుల్లాగా బ్రతుకుదాం. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. సెక్యులర్ షా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నగారు మంచి మంచి వీడియోలు పెడుతున్నారు. వీలైతే కామెంట్లు రాయండి, షేర్ చేయండి. అందరికీ సపోర్ట్గా మనమంతా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ 2 విషయాలు చెప్పారు. జంతువులు వాటి యొక్క ఒరిజినాలిటీని కోల్పోలేదు, సామాజిక జంతువులు అంటే సోషల్ యానిమల్స్ పైన మనమే మన ఒరిజినాలిటీని కోల్పోయాం. సో మళ్ళీ రీకనెక్షన్ అవసరం.
రెండవది ఏంటి అంటే ఏదైతే మనం నాలుగుతో చెప్పామో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది గుండెల నుంచి భారతీయులందరూ నా సహోదరులు, ఆ భారతీయులే భావం కదండి. మొత్తం సృష్టి మొత్తం ఎవ్రీవన్. సో ఏదైతే మనం చెప్తున్నామో అది మొత్తం ఎవరైతే సృష్టి అందరం ఆ సోదర భావం అనేది ఇన్ యాక్షన్ వస్తే బాగుంటుంది, రైట్, హ్యాపీగా ఉంటుంది. సో ఒక ఇనిషియేటివ్ అనేది మొదలు అవ్వాలి, రైట్. అండ్ అగైన్ వీ విల్ బి మీటింగ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ టైమ్. స్టే ట్యూన్, సెక్యులర్ షా. థ్యాంక్ యూ.